నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీ నాగ్ నరహర్ శెట్టి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన మార్కు రాజకీయంతో దూసుకుపోతున్నారు. ఎవరు అవునన్నా కాదన్నా 2024 ఎన్నికల్లో వచ్చిన ఫలితాల్లో కీ రోల్ పోషించింది పవన్ కళ్యాణ్ మాత్రమే. ప్రజలకు ఏమైనా విపత్కర పరిస్థితులు వస్తే తన సొంత నిధులను సైతం వెచ్చించి వారికి అండగా నిలుస్తుండటం పవన్ కళ్యాణ్ గొప్పతనమని చాలామంది అంటుంటారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు, ఆరోపణలు సహజం. అయితే ప్రతి విషయంలోనూ కొందరు పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూ ఉండడంపై జనసేన నేతలు, జన సైనికులు మండిపడుతున్నారు. కొన్ని మీడియా సంస్థలు అయితే పని కట్టుకుని మరీ పవన్ కళ్యాణ్ మీద విష ప్రచారం చేస్తున్నారంటూ వారు వాపోతున్నారు. పవన్ కళ్యాణ్ ఏం చేసినా దానిలోని తప్పులు వెతుకుతూ కోడిగుడ్డు మీద ఈకలు లెక్కలు పెడుతున్నారని జనసేన నేతలు, కార్యకర్తలు ఫైర్ అవుతున్నారు. ఆయన వ్యక్తిగత జీవితం గురించి ఇప్పటికీ మాట్లాడుతున్నారని ఫైర్ అవుతున్నారు. ఇక ఇటీవల కర్ణాటక పర్యటించిన జనసేనాని పవన్ కళ్యాణ్ ఉడిపిలోని శ్రీకృష్ణ మఠాన్ని సందర్శించిన ఆయనకు అరుదైన గౌరవం లభించింది. మఠాధిపతి శ్రీ 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 సుగుణేంద్ర తీర్థ పవన్ కళ్యాణ్కు అభినవ శ్రీకృష్ణ దేవరాయగా బిరుదిచ్చారు. దీనిపై కూడా నానా హడావుడి చేస్తున్నారు కొందరు. అసలు పవన్ కళ్యాణ్ ఎందుకు టార్గెట్ అవుతున్నారు? ఆయన మీదకు ఏడుపు ఎవరికి? ఇదే అంశం గురించి ఈరోజు చర్చ కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు వైసీపీ నేత ఎల్ మోహన్ రెడ్డి గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ఇక టీడీపీ అధికార ప్రతినిధి విజయ్ కిరణ్ గారు జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. ఇక రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ఇక వైసీపీ నేత, అదేవిధంగా జనసేన నేత లక్ష్మీకాంత్ గారు కూడా మనతో స్టూడియోలో అందుబాటులోకి వస్తారు. ఇక సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు ఫోన్ ద్వారా జాయిన్ అవుతారు. ముందుగా మనం వైసీపీ నేత ఎల్ మోహన్ రెడ్డి గారితో మాట్లాడదాం. మోహన్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్కారం అండి. మీకు ప్యానెల్ పాల్గొన్న పెద్దలకు, చూస్తున్న వీక్షకులకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. నమస్తే సార్. పవన్ కళ్యాణ్కి అభినవ శ్రీకృష్ణదేవరాయగా పిలిదొచ్చిన తర్వాత కొంతమంది మాట్లాడుతున్న మాటలు మరి మమ్మల్ని బాధించాయని వారు చెప్తున్నారు. జనసేన కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు, పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు, ఎవరైనా అభినవ శ్రీకృష్ణదేవరాయగా ఆయన బిరుదు రావడాన్ని ఏ రకంగా చూడాలంటారు? ఎందుకు పవన్ కళ్యాణ్ మీద టార్గెట్ చేసి కొన్ని మీడియా సంస్థలు మాట్లాడుతున్నాయంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఆయనకి ఏ బిరుదులు ఇస్తే మాకేంటి, ఆయన ఎక్కడ వాళ్ళు పొగిడితే మాకేంటి, ఆయన ఎక్కడ కింద పడేస్తే మాకేంటి, వాళ్ళేదో వాళ్ళకి అంతర్గతంగా సరిపోక వాళ్ళు ఒకరికొకరు ఈ విధమైనటువంటి అభిప్రాయంతో ఉన్నారు కాబట్టి దాన్ని తీసుకొచ్చి మీడియా సంస్థల మీదనో, లేక అవసరం వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడినారనో ఏదో విధంగా తీసుకొచ్చి చెప్పడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి కాంపిటీషన్ జరుగుతుంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెట్టేసి లోకేష్ గారికి ఇచ్చినటువంటి మర్యాదలన్నీ చాలా ఎక్కువగా ఉన్నాయి అధికార పార్టీలో అనేది అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ గారు చెప్తే పిఠాపురంలో ఒక డిఎస్పీని మార్చుకోలేము, కానీ లోకేష్ గారు చెప్తే డిఐజీని మార్చి పారేస్తారు, డీజీపీని మార్చారు. అంత కెపాసిటీ ఉంది లోకేష్ గారికి. ఈయన ఈ విధంగా ఉన్నప్పుడు వాళ్ళు ఒకరికి సరిపోకపోవడంతో ఈయన బయటకు పోయి వచ్చి ఆ ప్రాంతంలో అభినవ శ్రీకృష్ణ దేవరాయలు అని చెప్పో, లేక ఇక్కడ ఇంకోటి వాళ్ళు వర్ణించుకుంటే సినిమాల పేరులో ఇంకోటి దానికి యాడ్ చేసుకున్నప్పుడు వాళ్ళు భరించలేరు కదా. వాళ్ళు భరించే శక్తి ఉన్న పార్టీలో పోయి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారా? భరించే పార్టీలో లేరు కాబట్టి ఆయన వాళ్ళు డైరెక్ట్ వాళ్ళు ఏడో చోట, వాళ్ళు ఎక్కడో చోట వాళ్ళు మాట్లాడుతుంటారు, వాళ్ళు విమర్శలు చేస్తుంటారు. దాన్ని తీసుకొచ్చి ఏదో వైసీపీ వాళ్ళు అన్నారని, లేక మన ఇద్దరం బాండింగ్ బాగుండాలని, మనం 15 సంవత్సరాలు కలిసి ఉందామని వాళ్ళకి వాళ్ళే పొగుడుకుంటారు, వాళ్ళకి వాళ్ళే విమర్శించుకుంటారు, వాళ్ళకి వాళ్ళే తగ్గించుకుంటారు, వాళ్ళకి వాళ్ళే వెనుకబెట్టుకుంటారు. నిన్న తెలంగాణలో సమ్మిట్ మనం మీటింగ్ జరిగితే అక్కడ తెలంగాణకు సంబంధించిన డిప్యూటీ సీఎం పక్కలో పెట్టుకొని బ్రహ్మాండంగా ఎక్స్పోజ్ చేసుకుంటా బ్రహ్మాండంగా ఆయనతో ప్రజెంట్ చేపించా పెట్టుకున్నారు తెలంగాణ గవర్నమెంట్ లో. మరి ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నంలో మన మీటింగ్లు జరిగితే పవన్ కళ్యాణ్ గారి అడ్రస్ కూడా లేకుండా పెట్టి అక్కడ లోకేష్ గారిని పెట్టుకున్నారు. మరి అప్పుడు అర్థమైపోతుంది కదా, వాళ్ళు సరిపోకపోవడం వల్ల వాళ్ళు ఎవరి మీద పడి ఏడ్చుకుంటూ తిరిగే కార్యక్రమం వాళ్ళు చేసుకుంటున్నారు తప్ప మాకు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఆయన ఏదన్నా మా పార్టీ గురించి కానీ మమ్మల్ని గురించి కానీ మాట్లాడినప్పుడు మేము ఆయన గురించి స్పందిస్తాం తప్ప ఆయన మాట్లాడాల్సిన అవసరం లేదు. గతంలో కూడా ఆయన ఏ ఒక్క రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాలనే ఆలోచన లేనప్పుడు, ఆయన తల్లిని, చెల్లిని, వివేకానంద రెడ్డి గారిని ఇవన్నీ మాట్లాడినప్పుడు మీరు 3 పెళ్లిళ్ళు చేసుకునే వ్యక్తులు కూడా మీరు వచ్చి మాట్లాడితే, మీరు నీతులు చెప్తే మేము వినాలనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు తప్ప ఆయన మాట్లాడాలనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. వీళ్ళే అధికారంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నా, అధికార ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నా, ఆయన టార్గెట్ పెట్టుకొని వీళ్ళు మాట్లాడుకుంటూ వచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఏదో చేసుకుంటూ వచ్చి, వాళ్ళు ఏదేదో మాట్లాడుకుంటూ వచ్చి మా మీద రుద్దాలనే ఆలోచన వాళ్ళు, అది అవివేకం అవుతుంది. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే తెలుగుదేశం పార్టీ అంటే ఇది
తేనె పూసినటువంటి కత్తిలే నాకుదాం అనుకుంటున్నారు. అది తేనె పూసిన కత్తి నాయన ఇంకొక కత్తినా నాకితే గొంతు దిగుతుంది అనేది భయం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వర్ణించుకుంటా, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకుంటా, వాళ్ళు పోతూ వచ్చి దాన్ని మా మీద రుద్దడానికి ప్రయత్నం చేసే కార్యక్రమాలు వీళ్ళు చేస్తుంటారు. మాకు అవసరమే లేదండి. మీకు ఎప్పుడు అనిపించింది మోహన్ రెడ్డి గారు, మీరు ఒక ఆరోపణ అయితే చేశారు మోహన్ రెడ్డి గారు, ఎప్పుడు అనిపించింది నారా లోకేష్ గారికి ఇంపార్టెన్స్ ఇస్తూ పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వటం లేదు అని బయట అందరూ కూడా అంటున్నారు, అది తెలిసిన సత్యం అని అంటున్నారు. ఎలా అనిపించింది మీకు, ఎందుకు అనిపించింది అలా? మీకు అనిపిదా మీరు ఇక్కడ చేసుకొని చెప్పండి. ఇక్కడ చేసుకొని లోకేష్ గారికి జరిగినట్టు, ప్రభుత్వంలో నారా లోకేష్ గారికి జరిగినట్టు కొనిదేల పవన్ కళ్యాణ్ గారికి జరుగుతుందనే ఆలోచన ఉంది అని చెప్తండి. ఆ నియోజకవర్గం ఒక డిఎస్పీ మీద ఆరోపణ చేస్తే డిఎస్పీని పక్కన పెట్టాలని చెప్తే, ఎంక్వైరీ వేయాలని చెప్తే డిఎస్పీ లేదు ఇది లేదని చెప్పి పక్కన పెట్టేసినారు. మళ్ళా మనం వేరే మాట్లాడుకుంటే సాక్షాత్ డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి వ్యక్తి ఇక్కడ డిఎస్పీ అవినీతికి పాల్పడుతున్నాడు, ఇతని మీద విపరీతమైన ఆరోపణలు వచ్చినా ఇలాంటి వ్యక్తిని మాకు వద్దు, ఎంక్వైరీ వేయాలా, ఎంక్వైరీస్ ఇతను ఏదో బయటకు తీయాలనే ఉద్దేశంలో భాగంగా ఆయన మాట్లాడితే ఆ ప్రాంతంలో పోయినప్పుడు ఆ ప్రాంతానికి సంబంధించిన ఎమ్మెల్యేలు చెప్పినారా, జనసేన కార్యకర్తలు చెప్పినారా, ఎవరు చెప్పినారో తెలియదు. ఆ చెప్పిన తర్వాత ఈయన నోటితో మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత ఒక డిప్యూటీ స్పీకర్ వచ్చి ఆయన కరెక్ట్ ఆయన చాలా మంచోడు అంటారే, దాని పేరు ఊసు ఎత్తకుండా ఇచ్చిపెట్టాడంటే ఇంక సాల్దా. అదే లోకేష్ గారు అన్నమాట మాట మరుసటి రోజు ఆడ ఉద్యోగంలో ఉండడు. అట్లాంటిది మనం వదిలిపెట్టేసి మీకు ఆయనకి తేడా ఎట్లా కనపడుతుంది అంటే దీన్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది కదా. కాబట్టి లోకేష్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలనే ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని ఆ స్థాయిలో చూపించడానికి ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఇష్టపడరన్న విషయం మనం గుర్తించుకోవాలి. మనం ఏమనుకుంటున్నామంటే చంద్రబాబు నాయుడు తర్వాత మనమే కదా ముఖ్యమంత్రి, మనకు పార్టీ ఉంది, మనం ఒక లీడర్లము, మనమే ముఖ్యమంత్రి అని భావించుకుంటున్నారు. ఆ సీన్ మీకు ఉండదు. ఆ పార్టీలో ఉన్నంత వరకు వైఎస్ఆర్ టీడీపీ పార్టీలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి అవకాశమే ఉండదు. అక్కడ రావాలంటే చంద్రబాబు నాయుడు దిగిపోతే లోకేష్ గారినే పెట్టుకుంటారు తప్ప వీళ్ళకి ఎందుకు అవకాశం ఇచ్చారు, వీళ్ళేమన్నా మాకు అవకాశం వస్తుందేమో అన్నట్టు వీళ్ళు కాసుకున్నారు. ఆ పరిస్థితి ఉండదు. కాబట్టి ఆయన 15 ఏళ్ళు మేము ఉంటామంటే 15 ఏళ్ళకి మళ్ళీ రిటైర్డ్ వాళ్ళు అనుకుంటే సరిపోతుందా? మధ్యలో ప్రజలంటూ ఉన్నారు కదా, ప్రజలు ఏ నిర్ణయం తీసుకుంటే అది జరుగుతుంది కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒకటి చెప్పారు, నాకు పట్టుమని 10 సీట్లు ఉంటేనో 20 సీట్లు ఉంటేనో నేను ఏదైనా అడగడానికి అవకాశం ఉండేదని. నెక్స్ట్ ఎలక్షన్లకు వెళ్ళేటప్పటికి అలా కాకుండా మీరన్నట్టుగా వెళితే పవన్ కళ్యాణ్ కూడా తిరస్కరిస్తారు ప్రజలు. కేవలం పవన్ కళ్యాణ్ని అభిమానించే వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు అవ్వాలని కోరుకునే వాళ్ళు ఆ విధంగా వెళ్తేనే అవుతారు. అది వాళ్ళ చేతుల్లో ఎలా ఉంటుంది, ప్రజల చేతుల్లో ఉంటుంది కాదంటారా? ఇప్పుడు 15 సంవత్సరాలు మేము మా బాండింగ్ అట్లే ఉంటుంది, మేము విడిపోము, మాకు ఎవరు వచ్చి పుల్లలు పెట్టినా, ఎవరు వచ్చి మా విభేదాలు సృష్టించాలనుకున్నా మేము విడిపోమని చెప్పినారు కదా. చెప్పిన తర్వాత ఇదే పవన్ కళ్యాణ్ గారు చెప్పినప్పుడు రేపు ఈ రోజు 21 సీట్లు ఇచ్చినారు, రేపు 25 సీట్లు ఇస్తారు, లేదా 30 సీట్లు ఇచ్చారు, అంతే కదా. 30కి మించి 50 100 అయితే ఇవ్వరు కదా. 50 100 అయినప్పుడు 30కి ఇచ్చినప్పుడు ఈవేమను మార్చుకుంటే ఒకవేళ ఈ రోజు వచ్చినట్టే మళ్ళీ 30కి 30 రావచ్చు, ఇలా 164 రావచ్చు. అన్ని కలిపితే ఈవేం లేకుండా ఎన్నికలు జరిగితే ఒక 5 10 ఈయనకు రావచ్చు, వాళ్ళకి 10 20 30 వాళ్ళకి రావచ్చు. ఎన్ని కలిపినా కూడా మళ్ళీ ముఖ్యమంత్రి కదా. కాబట్టి ఇప్పుడు వరకు మీరు మాట్లాడిన దానిలో మోహన్ రెడ్డి గారు ఇప్పుడు వరకు మీరు మాట్లాడిన దానిలో మీ రాజకీయ విమర్శలు ఏవైనా ఉండొచ్చు, అభ్యంతరకరం లేదు. ఈవీఎంలు అనేది మాట తీవ్ర అభ్యంతరకరం. మీరు 150 సీట్లు గెలిచినప్పుడు రాని అభ్యంతరం మీరు ఈవీఎం మిషన్ల మీద ఉన్నప్పుడే అదే విధంగానే గెలిచారు. మీరు ఇప్పుడు ఎందుకు ఈవీఎంలు అని మాట మీరు మాట్లాడతారు? ఇది మీకు ఆక్షేపణ కనిపించడం లేదా? ఈ ఒక్క మాటతో గతంలో మీరు మాట్లాడి అన్నీ కూడా అబద్ధాలేమో అనుకుంటారు ప్రజలు. అవకాశం ఉంది. లక్ష్మీనాథ్ గారు నాకన్నా దాని గురించి బాగా కేఎస్ ప్రసాద్ గారు చెప్తారు, అది పక్కన పెడదాం. మీరు అంటున్నారు కదా ఈవీఎంలు మీరు 150 సీట్లు మీకు వచ్చినప్పుడు 151 వచ్చినప్పుడు ఈవీఎంలు మారలేదని. ఈవీఎంలు మారడానికి, ఈవీఎంలు మార్చుకోవడానికి మేము కేంద్ర ప్రభుత్వంతోనో కేంద్ర పార్టీతోనో ఎన్నికల కమిషన్ తో మాకు పొత్తు పెట్టుకోవడమో, మేము చెప్పినట్టు వాళ్ళు వినడమో లేవు కదా. ఇప్పుడు డైరెక్ట్ ఎప్పుడు పెట్టుకోలేదు సార్ మీరు. కరెక్టే, నిజం అదే నేను చెప్పేది. అట్లా లేనప్పుడు ఎన్నికల కమిషన్ మాకెందుకు సపోర్ట్ చేస్తుంది అంటున్నా. ఎన్నికల కమిషన్ మాకెందుకు సపోర్ట్ చేస్తుంది? నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి అంటే పొత్తు పెట్టుకుంటే సపోర్ట్ చేస్తానే తప్పు కదా సార్ అది. అంటే వాళ్ళు పొత్తులో ఉన్నారు కదా అని వాళ్ళ మీద బురద జల్లుతారా మీరు? 100% ఎన్నికల కమిషన్ సపోర్ట్ చేసింది. అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాడులు చేసి కాళ్ళు చేతులు ఇచ్చిన తర్వాత కేసు కడితే, ఆ కేసు కట్టిన కేసును తీసుకుపోయి ఎన్నికల కమిషన్ దగ్గర పెడితే ఇమ్మీడియట్లీ ఎస్పీని కలెక్టర్ మార్చినారు. అంటే ఏంటర్థం? ఇప్పుడు ఏం అవసరం ఉంది? మీరు దాడులు చేస్తారు, మీరు దౌర్జన్యాలు చేస్తారు, మీరు కాళ్ళు చేతులు ఇంచుతారు, ఇంచిన తర్వాత మీరే పోయి కంప్లైంట్ చేస్తారు. ఎన్నికల కమిషన్ ఆ ఎస్పీ సరిగా పనిచేయలేదని కంప్లైంట్ పెడతానే ట్రాన్స్ఫర్ చేస్తారు. ఎక్కడ రాష్ట్ర చరిత్రలో కానీ విని రీతిలో
మొన్న ఎన్నికలప్పుడు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఎవరు కావాలంటే వాళ్ళని మార్చుకుంటూ వచ్చినారు. అధికార పార్టీ మేముంటే ప్రతిపక్ష పార్టీ చెప్పినట్టు అధికారం నడిచి మా పార్టీ ఎట్లా జరుగుతుందంటారు, వాళ్ళకి ఎట్లా పని సపోర్ట్ చేయలేదు కింద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ వరకు ఏ ఒక్కరు కూడా మా కళ్ళ చూసిన పరిస్థితి లేదు. వాళ్ళు ఏది చెప్తే అది ఇంటే వచ్చినారు. ఎలక్షన్ పోలింగ్ బూత్ నుండి ఎలక్షన్ కౌంటింగ్ అయిపోయినంత వరకు టోటల్ వాళ్ళ ఆధీనంలో పనిచేసింది ఎన్నికల కమిషన్ తో పాటు అధికారులు. అలాంటప్పుడు మాకు ఎట్లా నడుస్తుందంటారు, వాళ్ళకి ఎట్లా నడచలేదు అంటారు. మేము 2019లో మీరు చెప్పినట్టు ఒకవేళ బీజేపీతో మేము అలయన్స్ పెట్టుకుని వచ్చి ఉంటే మీరు చెప్పినట్టు మేము కూడా నిజమేనా అనుకోవచ్చు కదా. మేము అది కాదు కదా, ఆ రోజు లేదు, ఈ రోజు లేదు, రేపు లేదు. మేము ఎన్నికలు ఎవరితో పొత్తు పెట్టుకోకుండా జరిగింది కాబట్టి మాకు 151 సీట్లు వచ్చినప్పుడు నిష్పక్షపాతంగా జరిగినటువంటి ఎన్నికల్లో వచ్చినట్టే తప్ప వీళ్ళలాగా పొత్తు ధర్మాన్ని మీరు అలా కాదండి. పొత్తులో ఉంటే ఎలక్షన్ కమిషన్ ఒకలాగా చేద్దామని, మీ పొత్తు లేకుండా ఉంటే ఒకలాగా చేద్దామని పొత్తు పెట్టుకోవడం ఏమైనా రాజ్యాంగబద్ధంగా తప్ప? పొత్తు పెట్టుకున్నట్టే ఇక ఎన్నికల కమిషన్ కకృతి పడినట్టేనా అట్లా మాట్లాడుకోవాలా? తప్పు కదా, ఇది తప్పనిపించటం లేదా? ప్రజాస్వామ్యం మీద మీకు నమ్మకం ఉందా? ఎవరైనా కేంద్రంలో ఉన్నప్పుడు అధికార పార్టీ అధికార పార్టీ నియమించినటువంటి ఎన్నికల కమిషన్ వాళ్ళ నియమ నిబంధనలకు విరుద్ధంగా వీళ్ళు చెప్పినట్టు విన్న స్తంభాలు కనిపిస్తున్నాయి. కాబట్టి అయితే 2014 ఒక్క ప్రశ్న సార్, మీరు సమాధానం చెప్పాలి. మీరే అన్నారు 2014లో మీరు డైరెక్ట్గా పొత్తు పెట్టుకుపోయి ఉండొచ్చు. ఎన్డీఏల నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు నాయుడు మీద విపరీతంగా కారాలు మిరియాలు నూరిన మరి బీజేపీ, పవన్ కళ్యాణ్ కూడా తీవ్రంగా పాసిపోయిన లడ్డూలు ఇస్తారని చెప్పినప్పుడు పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరి మీద నెగిటివ్ ఉండి పాజిటివ్గా ఉన్న మరి మీ ఎలక్షన్ కమిషన్ కకృతిపడి మీకు 150 సీట్లు ఇచ్చింది అనుకోవాలా? అప్పుడు ఇండైరెక్ట్గా మీకే సపోర్ట్ చేసింది అనుకోవాలా? అప్పుడు లేదుగా పొత్తు. అప్పుడు ఇద్దరంటే ఎఫెక్ట్గా ఉంటే మీకు సపోర్ట్ చేసింది అనుకోవాలా? ఇలా మాట్లాడకూడదు కదా. ఎలక్షన్ కమిషన్ అంటూ విశిష్ట అధికారాలు ఉన్నాయి కదా. 2014 గురించి 19 గురించి చెప్తున్నా. ఎస్, ఎగ్జాక్ట్ 19. ఎస్, 2019 గురించి చెప్తున్నా. అలా చేస్తుంది అనుకోవాలా? చెప్పండి. అప్పుడు నేనేమంటున్నానంటే మీరు చెప్పినట్టు మేము బీజేపీతో అలయన్స్ పెట్టుకుంటామనో బీజేపీతో అలయన్స్ ఉన్నామనో చెప్పి ఉంటే జరగచ్చు. మేము అంతకు ముందే మా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం మీరు అడిగినా ఆన్సర్ వినాలి కదా. చెప్పండి. మీరు ఎవరితో పొత్తు పెట్టుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు అని అడిగితే రేపు మీరు సీట్ వచ్చిన తర్వాత మీ ఎవరితో పొత్తు పెట్టుకుంటుంటే ఏ ఎల్లయ్య అయినా సరే, పుల్లయ్య అయినా సరే, ఎవరైనా సరే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎవరిస్తారో వాళ్ళతో పొత్తు పెట్టుకోవడానికి మేము పొత్తుగా సపోర్ట్ చేస్తాము అని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చెప్పినారు. ఆ మాట చెప్పిన తర్వాత బీజేపీలో మేము చెప్పినట్టు ఎందుకు చేయమంటారు, మాకెందుకు సపోర్ట్ చేస్తారు? పాసిపోయిన లడ్డు అన్నారా, లేక అమిత్ షా గారిని తిరుపతికి వచ్చి తరిమి కొట్టించినారా? అవన్నీ పక్కన పెడితే మాకు సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు కదా. మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తామని చెప్పలేదు కదా. మేము రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎవరు మేలు చేస్తారో ఆ మేలు చేసే పార్టీకి మేము సపోర్ట్ చేస్తామనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు తప్ప మేము ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు సపోర్ట్ చేస్తాం. ఆయన్ను వాళ్ళ భార్యను వాళ్ళ కుటుంబాన్ని అందరినీ తిట్టిన తర్వాత మళ్ళీ ఆయన దేశానికి ఇలాంటి సమర్థవంతమైన నాయకుడు లేడని మేము పొగుడతామని మేము ఏ రోజు ఏ ఒక్క చోట కూడా చెప్పలేదు కదా. అప్పుడు చెప్పలే, ఇప్పుడు చెప్పలే, రేపు చెప్పలే. మేము ఏం మాట్లాడినా కూడా నరేంద్ర మోడీ గారి సమక్షంలో మాట్లాడినా, ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి మేళ్ల గురించే మాట్లాడినా, ఆంధ్రప్రదేశ్ ఉపయోగాలు ఉండే ఆ ఉపయోగాలు చేయాలనే ఆలోచనలో భాగంగానే మాట్లాడినాం తప్ప మా ఇష్టం మాట్లాడుకుంటా మోహన్ రెడ్డి గారు ఒక్కటి చెప్పండి. మీరు ఇందాక అన్నారు వైసీపీకి అటువంటి గత్యంతరం పట్టలేదు, కేవలం టీడీపీ మాత్రమే ఈ రకంగా టార్గెట్ చేసి పవన్ కళ్యాణ్ మీద లేనిపోని చెప్తున్నాయి, కానీ మాకు అవసరం లేదు, మేము ఆయన్ని పట్టించుకోలేదన్నారు. ఆ పాట మీద స్టాండ్ అయి ఉన్నారా మీరు? అవునబ్బా, మంచి స్టాండ్ అయింది. మా పార్టీ పుట్టినప్పటి నుండి మా నాయకుడు అదే మాట మీదనే ఉన్నాడు కదా. ఈ రోజు కాదు, రేపు కాదు, ఎప్పుడైనా మేము సింగిల్ గానే ఉంటాం. మేము వాళ్ళతో ఎంతో పొత్తులు పెట్టుకుని వస్తామని మేము ఏ రోజు చెప్పలేదు, ఈ రోజు కూడా చెప్పలేదు కాదండి. పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసి మాట్లాడే విషయంలో టీడీపీ చేస్తుంది, కేవలం నారా లోకేష్ ఎదుగుదల కోసం పవన్ ని తొక్కుతుందని మరి మాట్లాడారు కదా. మీరు అందులో వాస్తవం ఉందని మీరు భావిస్తున్నారా? దాంట్లో మీకు ఎందుకు అనుమానం ఉంది? దాంట్లో ఎందుకు అనుమానం ఉంది? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక లీడర్ అయితే లోకేష్ గారు డౌన్ అయిపోతారు కదా. లోకేష్ గారు డౌన్ అయిపోతే పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ పెరిగితే అప్పుడు లోకేష్ గారి డౌన్ అయిపోయినప్పుడు ఆయన ముఖ్యమంత్రి చేయాలన్నప్పుడు పక్కన ఉన్నటువంటి మంచి వ్యక్తి ఉన్నాడు కదా, ఇలాంటి వ్యక్తిని మనం ముఖ్యమంత్రి చేసుకోకుండా ఆయన ఎందుకు చేసుకోవాలని అనుకుంటారనే ఆలోచన కూడా వస్తుంది కదా. దాని ఎందుకు మనం దృష్టిలో పెట్టుకోకుండా మాట్లాడాల్సి వస్తుంది? మనం ఇప్పుడు ఆ విధంగా ఉండకపోతే ఈయన చెప్పినట్టు వినాల్సిన బాధ్యత ఉన్నప్పుడు, ఈయనకంతా ఇంత గౌరవించాల్సినప్పుడు ఈయన చెప్పింది ఏమో రాష్ట్ర డీజీపీనో లేక సిఎస్నో మార్చమని చెప్పలేదు కదా పవన్ కళ్యాణ్ గారు. వీళ్ళంతా అవినీతి పాల్పడుతున్నారు. రాష్ట్రంలో ఇన్ని దౌర్జన్యాలు, ఇన్ని దాడులు, ఇన్ని రేపులు, ఇన్ని మర్డర్లు, ఇన్ని ప్రైవేట్ పరాలు ఇన్ని జరుగుతుంటే మనం వాళ్ళని మార్చాం వీళ్ళని మార్చామని ఏమో చెప్పలేదు కదా. అవన్నీ చెప్పలే. కేవలం ఒక డిఎస్పీ ఆ ప్రాంతానికి సంబంధించిన
జనసేన నాయకులు ఎవరో కంప్లైంట్ చేస్తుంటే ఆ కంప్లైంట్ చేసినట్టు ఎంక్వైరీ ఏమన్నాడు, అతన్ని ట్రాన్స్ఫర్ కూడా చేయమలే. ఆఫ్టర్ ఆల్ ఒక ఎంక్వైరీ ఏమని ఒక డిప్యూటీ ముఖ్యమంత్రిని అడుక్కుంటే కూడా పట్టించుకోలేదంటే ఇంకా మరీ ఏంది సార్? మీరు మళ్ళీ ఆ క్వశ్చన్ నన్ను అడుగుతారు, ఆ క్వశ్చన్ జనాన్ని అడగండి, Right. లేక పవన్ కళ్యాణ్ గారిని అడగండి, గుణ మీద చేసుకుని ఆయన చెప్పమంటే చెప్తారు వాస్తవం రైట్ ఏందనేది. రైట్ సార్, రైట్. మళ్ళీ మాట్లాడతా సార్. వేరే వాళ్ళు అవసరం లేదు కదా. ఎస్ మనతోటి రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ప్రసాద్ గారు నమస్తే సార్. ప్రసాద్ గారు, పవన్ కళ్యాణ్ మీద, జనసేన అధినేత మీద కొందరు కావాలని విష ప్రచారం చేస్తున్నారని జనసేన నాయకులు మండిపడుతున్నారు. అంటే ఆయన మీద ఎప్పుడు డైరెక్ట్గా దాడి చేస్తున్నారు, వ్యక్తిగతంగా కూడా దాడి చేస్తున్నారని అంటున్నారు. ఎలా చూడాలంటారు? ఇందులో పదవి రానప్పుడు డైరెక్ట్ గా దాడి చేశారు, పదవి వచ్చిన తర్వాత డైరెక్ట్ గా దాడి చేశారు, ఈ విషయాలన్నీ మనం గమనిస్తూనే ఉన్నాం సార్. ఇప్పుడు ప్రజెంట్ మీరు ఆయనకి అభినవ కృష్ణదేవరాయల బిరుదు మీద మీరు డిబేట్ అన్నారు, తర్వాత ఆయన మీద ప్రత్యక్ష దాడి పరోక్ష దాడి అన్నప్పుడు దానికి మోహన్ రెడ్డి కూడా చాలా క్లియర్ గానే చెప్పాడు. ఆయన ఇప్పుడు మనకి సముచిత స్థానం అన్నది చాలా ప్రయారిటైజ్డ్ వర్డ్, మనం ఇన్వర్టెడ్ కామర్స్ లో పెట్టి చూస్తాం. ఇప్పుడు దానికి పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో గౌరవ బట్టి విక్రమార్క గారు కానీ, వీళ్ళిద్దరూ కూడా ఉప ముఖ్యమంత్రి కేటగిరీలో ఉన్నారు. ఇవాళ ఇదే గ్లోబల్ సమిట్ లో పవన్ కళ్యాణ్ గారికి ఏ విధంగా స్థాయి కల్పించబడిందో, ఇక్కడ బట్టి విక్రమార్క గారు సర్వం తాను ముందు నడిపిస్తుంది. రెండు కంపారిజన్స్ అనేవి ఉంటాయి. అంచేత ఎవరు వల్ల హ్యూమిలియేట్ అవుతున్నారు అన్న విషయం ప్రజలు గమనిస్తున్నారు. దీనికి ఏంటంటే పెద్దానికి ఆవు వ్యాసంలో వైఎస్ఆర్సీపీ మీద అన్న అంశంతో ముడిపెట్టి మాట్లాడేస్తే పని సులువు అవుతుందని చాలా మంది చాలా రకాలుగా దాన్ని అడ్వాంటేజ్ తీసుకుని ముందుకెళ్తున్నారు. ఓవరాల్ గా ఇవాళ ఎలివేషన్స్ అన్న విషయంలో నిన్న ఏవియేషన్ మినిస్టర్ గారు అంటే రామ్మోహన్ నాయుడు గారు ఒక బీసీ నాయకుడైనా సరే, అక్కడ కూడా వాళ్ళ ఒక సెట్ ఆఫ్ వాళ్ళ అధికార ప్రతినిధులు కానీ వాళ్ళందరూ కూడా టువర్డ్స్ నేషనల్ మీడియాలో మాట్లాడుతున్నప్పుడు, లోకేష్ గారికి ఎలివేషన్స్ ఇస్తూ వార్ రూమ్ ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు, సెంట్రిక్ గా ఈ ఇష్యూస్ సంబంధించిన అంశాల్లో పవన్ కళ్యాణ్ గారికి సముచిత స్థానం ఏ ప్రాతిపదిక మీద అందుతోంది ప్రభుత్వ పరంగా అన్నదే ప్రశ్న కింద మిగులుతుంది. మీరు అన్నట్టు మఠంకి వెళ్ళారు ఆయన, ఆ పీఠాధిపతులు ఆయనకి ఏదో అభినవ కృష్ణదేవరాయలని బిరుదు ఇచ్చారు, అది ఆయన సంబంధించిన పర్సనల్ అంశం. రెండోది అంటే వాళ్ళు కూడా ఇచ్చినప్పుడు ఏదైనా ఆలోచించి ఇస్తే కొన్ని బాగుంటాయి అనిపిస్తుంది. ఎందుకంటే మీరు కూడా కృష్ణదేవరాయల గురించి ఆముక్తమాల్యద కావ్యం రచించిన గొప్ప వీరుడు, ఆ తర్వాత ఒక సాహసోపేతమైన రాజు, తర్వాత మన విజయనగర సామ్రాజ్య విస్తరణలోను అతనికి ఉన్న ధైర్య సాహసాలు కానీ మిగిలిన విషయాల్లో అతన్ని ఎదుర్కోవడానికి సామంతరాజులు కానీ లేదంటే ఆయనతో యుద్ధం చేసేవాళ్ళు కానీ ఎలాంటి భయభ్రాంతులకు గురయ్యేవారు, అతన్ని పేరు పెడితేనే ఎంత భయంకరంగానో జడిసిపోయి వెళ్ళిపోయేవారు అన్నటువన్నీ మనం చదువుకున్న చరిత్రలు. సో ఈ చరిత్రలో ఇదే పవన్ కళ్యాణ్ గారు కనుక ధీరత్వంతో ఒక ముఖ్యమంత్రిగా ఎదిగో, లేదంటే తన ఇండిపెండెంట్ పార్టీతో ఇవాళ మీరు అన్నట్టు 100% స్ట్రైక్ రేట్ తో 21 స్థానాలు, ఆయన ఏ పొత్తులు లేకుండా ఆయన అంతటా ఆయన 19లో జరిగిన ఓటమికి ప్రతీకారంగా ఈ నిలబడిన కుమారస్వామి గారి లాగా అన్న ప్రాతిపదిక మీద పవన్ కళ్యాణ్ గారే చెప్పారు కాబట్టి టు బికమ్ ఎ కింగ్ మేకర్ అన్న కాన్సెప్ట్ లో ఆయన నిలబడిన స్థానాలు ఆయన సురక్షితంగా గెలుచుకున్న ఉదంతం కనుక ఒక ఇండిపెండెంట్ కెపాసిటీతో ఉంటే ఆయన శ్రీకృష్ణదేవరాయలతో పోలిస్తే ఖచ్చితంగా నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను. ఆయన పోరాటం ప్రసాద్ గారు, ఒక చిన్న క్వశ్చన్. ఇప్పుడు మీరు చెప్పినట్టు రాజకీయ క్షేత్రంలో గెలుపోవటంను ఉద్దేశించే శ్రీకృష్ణదేవరాయలుగా ఆయన బిరుదుకి ఆయనతో అంటే ఆయన ఎలా పాలించాడో అన్న బిరుదుకి ఆయన చెందుతారా? లేదు అంటే ప్రజల్ని తన సొంత నిధులతో అయినా విపత్కర పరిస్థితుల్లో కాపాడే టైంలోనూ మనసుతో స్పందించేటట్టుగానో ఏ విషయాన్ని కూడా నిర్మమాటంగా మాట్లాడే టైంలో అలా మాట్లాడితే కూడా ఆ బిరుదుకి ఆయన సరిపోతారని అనుకోవచ్చా? ఆ రకంగా ఇచ్చుండొచ్చు కదా. కేవలం రాజకీయంగా పత్తులో ఇండివిడువల్గా లేకపోతే ఆయన సరిపోరు అని మీరు ఏ రకంగా చెప్తారు? సార్ ఇదే కనుక మా మిత్రుడు జనసేన మిత్రుడు కనుక అంటే నేను ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాను. కానీ మీరు జర్నలిస్ట్ కదా సార్, మీరు కూడా చదువుకున్న వాళ్ళు కదా, మీరు అలా చాలా బాధగా ఉంటది. ఆగండి ఒక నిమిషం, బాధపడాలి. ఇప్పుడు మీరు ఒక యాక్సెప్ట్ ఒక కోణంలో చెప్పారు. మీరు కదా ఆయన ఆగండి సార్ ఒక నిమిషం, వినండి సార్ ఒక నిమిషం, గాబరా పడతారు ఎందుకు? మీరు అన్నట్టు ఆయన సొంత నిధులతో ఆ పని చేశారంటే ఐ రెస్పెక్ట్ ఇట్, శభాష్, చాలా బాగా చేశారు. ఎప్పుడు 19 నుంచి 24 మధ్యలో లేదా 14 నుంచి 19 మధ్యలో శభాష్ అనే చెప్తాను, చాలా గొప్ప పని చేశారని చెప్తాను. కానీ 24 సంవత్సరాల తర్వాత ఆయనకి అధికారం వచ్చిన తర్వాత సొంత నిధులతో కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధులు సముచితంగా సమ ప్రాంతాలకి వినియోగించబడినప్పుడు అతని సామర్థ్యాన్ని బేరీజ్ వేస్తాం. మీకు అర్థమైందా? పవన్ కళ్యాణ్ గారు పెట్టిన జనసేన పార్టీ ఇస్ నాట్ ఎ చారిటబుల్ ట్రస్ట్, అదొక రాజకీయ పార్టీ. రాజకీయ పార్టీ ఆరంగేట్రంలో తన సొంత నిధులతో పార్టీని నిర్మించుకోవాలి,
పార్టీకి శ్రేణులను కాపాడుకోవాలి, పార్టీ కొంత త్యాగశీలతను చాటుకోవాలి. వీటన్నిటికీ విల్ గివ్ 100 out of 100 మార్క్స్. బట్ వేర్ ఇట్ కమ్స్ టు పవర్, వాళ్ళ కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పుడు పంచాయతీరాజ్ శాఖ నిధుల విషయంలో కానీ, లేదా ఆయన పనితీరు విషయంలో కానీ, లేదా ఆయన చేస్తున్న సాహసోపేతమైన ఏదైనా సరే ప్రణాళికాబద్ధంగా ఈ ప్రభుత్వం యాజ్ సూన్ యాజ్ గతంలో మీరు చూడండి, నాకు ఒక్కడైనా లోపలికి పంపించండి, తర్వాత నా పనితీరు నా విధానాలు అన్ని వేరని చెప్పిన దగ్గర ఇవాళ ఒక ఈల్డ్ అయిన పాలిటిక్స్ కనబడుతున్నప్పుడు నేను ఖచ్చితంగా దాన్ని, ఆ బిరుదుని ఓ మహానుభావుడైన శ్రీకృష్ణదేవరాయలతో ఇతన్ని కంపేర్ చేయడం నేను ఖచ్చితంగా కంపారిజన్ చేసే ప్రజలకు నేను వివరిస్తున్నాను. ఆయన మీరు త్యాగశీలత ఇవన్నీ 1924 దాకా ఓకే, నో ప్రాబ్లం. ఆయన ఎన్నెన్నో డబ్బులు ఖర్చు పెట్టనండి, ఆ మన్యం ప్రాంతాలకు వెళ్ళి చెప్పులు ఇవ్వమనండి, తర్వాత ఎవరెవరికైనా సరే ఒక 5 కోట్ల రూపాయలు సొంత డబ్బులు తీసుకొచ్చి కౌలు రైతులు 1,00,000 రూపాయలు చొప్పున 4 మందికి ఒక ప్రణాళికాబద్ధంగా అందించిన విషయాలు అవన్నీ గొప్ప విషయాలు, నేను కాదంటలే, ఐఎమ్ నాట్ కాంట్రడిక్టింగ్ దట్. బట్ వేర్ ఇట్ కమ్స్ టు పవర్, కౌలు రైతులకి ఏ విధంగా శాశ్వత పరిష్కారానికి ఈ ప్రభుత్వ విధానం ఇది నా పార్టీ నిర్ణయం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఫస్ట్ ఇన్ టాప్ ప్రయారిటీ నేను చేసింది కౌలు రైతులకి ఇది అని చెప్తే మీరు ఇందాక ఆ బిరుదుకి ఖచ్చితంగా సముచిత స్థానం, న్యాయం. ఎస్ ప్రసాద్ గారు, ఇప్పుడు ఆయన ప్రభుత్వంలో వచ్చిన తర్వాతే మరి వరదలు వచ్చినప్పుడు ఆయన కొంత అమౌంట్ని అయితే ఇవ్వడం జరిగింది వరద బాధితులకు సంబంధించి. అదేవిధంగా మీరు చెప్పినట్టు మీరే గుర్తు చేశారు, చెప్పులు ఇచ్చిన గిరిజనులకు సంబంధించి కూడా ఆయన సొంత ఖర్చులు ఇచ్చింది కూడా ఆయన పవర్లోకి వచ్చిన తర్వాతే కాదంటారా? సార్ నేను అదే అంటున్నాను సార్, ఆయన ఇప్పుడు కూడా పవర్లోకి వచ్చే సొంత చారిటీలు చేస్తుంటే మరి పవర్ దేనికి ఇచ్చినట్టు? పవర్ అంటే ముఖ్యమంత్రి కాదు కదండి, ముఖ్యమంత్రి అయితే ఆయన చేతిలో ఉంటాయి. ఉప ముఖ్యమంత్రి మీరే చెప్పారు కదా ఇందాక, ఆయనకంటూ ఒక పరిధి ఉంటుంది, ఆ పరిధుల్లో వెళ్ళాలి ఉప ముఖ్యమంత్రులు అవన్నీ పోల్చుకుంటా మీరే చెప్పారు కదా. ఆయన పరిధిలో లేని ఆయన ఎలా చేస్తారు? మరి అలాంటప్పుడు ఈయన వ్యవసాయ శాఖ మంత్రి ఎందుకు వెళ్ళినట్టు వర్షాలు పడిన దగ్గరికి? లేదు కదా. అరే మీరు వినాలి, ఓపిక పట్టండి. తెలుగుదేశం గవర్నమెంట్ ఉంది, తెలుగుదేశం ఎన్టీఆర్ ట్రస్ట్ ఉంది. మీరు వెళ్తున్నప్పుడు చూడండి, కేబీఆర్ పార్క్ ఎదురుగుండా ఇలాంటి సేవా తత్పర కార్యక్రమాలు ఎన్టీఆర్ ట్రస్ట్ గా చేస్తారు. చంద్రబాబు గారు నేనే చేసిన కాలర్ ఎగరేసుకున్న అవుతంతో నేను ఎప్పుడు చూడలే. అలాగే జనసేన పార్టీ కూడా ట్రస్ట్ పెట్టి చేయమనండి, వీ అప్రిషియేట్ ఇట్. కానీ వాళ్ళ గౌరవప్రదమైన పదవులు అలంకరించిన తర్వాత మీరన్నట్టు కేబినెట్ నిర్ణయాల్లో ఇతని తరఫున ప్రెజర్ ఏది? సార్ మనం కూటమికి అర్థం, పూలు రైతులకి నేను 5 కోట్లు ఇచ్చింది మీరు చూశారు. నా విధానం, నా పార్టీ విధానం ఇది. మీ ప్రభుత్వం, మన కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే మన కార్యాచరణ ఏది అన్న ప్రశ్న పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి కానీ ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం దగ్గర నుంచి ఒక ఆన్సరబిలిటీ అని ఉంటే మీరు అన్నట్టు ఆయనకి సముచిత న్యాయం చేస్తూ ఆ పీఠాధిపతులు ఇచ్చిన అభినవ శ్రీకృష్ణదేవరాయలంతా నేనైతే యాప్ట్ అంట. బట్ వేర్ ఇట్ కమ్స్ టు ఇక్కడ ఏ విషయంకైనా సరే ఒక ప్రభుత్వంలో అధికారం లేనప్పుడు ఒక మాట, అదే చారిటీ. అధికారం వచ్చినప్పుడు కూడా తన సొంత డబ్బులు తను ఖర్చు పెట్టుకోవడం అన్నప్పుడు నాకు ఇక్కడ ఎన్టీఆర్ ట్రస్ట్ అనే చేసే సేవా తత్పరత గురించి కూడా తెలుసు. దీనికి అధికారం అన్నదాన్ని ఎక్స్క్యూజ్ కింద మీలాంటి వాళ్ళు ఎందుకు ఇస్తున్నారు? నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. అంటే ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఆయన విడిగా చారిటీ చేయడం అనే దాన్ని మర్చిపోవాలా, తన వ్యక్తిగతంగా హృదయంతో స్పందించడం మర్చిపోవాలంటారా? అది కరెక్ట్ కాదంటారా? కేవలం ప్రభుత్వ ధనంతోనే, ప్రజాధనంనే ఖర్చు పెడితేనే ఆయన కరెక్ట్ అని ఫీల్ అవుతారా? అలాగే ఉండాలంటారా? నాకు కావాల్సింది ఏంటంటే గవర్నమెంట్ అండ్ గుడ్ గవర్నెన్స్ అంటే ఎగ్జిక్యూషన్ కావాలా. ఇవాళ కరోనా పాండమిక్స్ టైంలో మీకు మేనేజ్మెంట్ జీతం ఇవ్వట్లేదు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మాలాంటి వాళ్ళు ఎవరు తీసుకొచ్చి మీకు భోజనాలు పెట్టి ఇంట్లో 2,000 రూపాయలు 3,000 రూపాయలు ఇవ్వనండి అన్నారు. దీనికి ఇది మేనేజ్మెంట్ లాస్ట్ మంత్ ప్రసాద్ గారు వచ్చి ఇచ్చారు కాబట్టి అదే కంటిన్యూ ఉండన్నారు అనుకోండి. మేనేజ్మెంట్ మేము క్వశ్చన్ చేయాలా వద్దా, లేదా మీరు క్వశ్చన్ చేయాలా వద్దా? ఎగ్జాంపుల్స్ ఎంత కఠినంగా ఉంటాయి, జాగ్రత్తగా వినండి. నేను అంటుంది ఏంటంటే అకాల వర్షాలు, ఒక బుడమేరు వాగు, ఓ వరద, తదనంతరం సార్ మీరు ఎగ్జాంపుల్ చెప్పారు, దానికి సమాధానం చెప్పాలి. క్షుధాబాధితుండు కృతాకృత్యములు నడుగురు, మీరు కూడా తెలుసు దాని గురించి. మరి ఆకలితో ఉన్నవాడికి నిజంగా ఒక మేనేజ్మెంట్ అలా పెట్టకపోతే నిజంగా ఆ రోజు అతనే దేవుడిగా కనబడితే దేవుడిగా కనపడవచ్చు. చేసిన దాన్ని ఎవరు మర్చిపోరు కదా. అనంత మాత్రాన డబ్బులు ఎవరు యాజమాన్యాన్ని తిట్టాలని కాదు. అర్థం కాదు, నన్ను విశ్లేషకుడికి పిలిచి మరి ప్రశ్నలు కోరుకుంటే ఏమైనా అర్థం ఉందా? ఎగ్జాంపుల్ చెప్తున్నారు కదా సార్. అరే మీరు వినకుండా స్వామి అర్థం చేసుకోవట్లే. బుడమేరు వాకు సంబంధించిన విషయంలో చారిటీ గురించి చెప్తున్నా. మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు స్వచ్ఛందంగా 400 కోట్ల వైద్యులకు ప్రభుత్వానికి అందిస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రూపాయి ఇచ్చిన ఉదంతం లేదు. ఏంది సేవా తత్పరత గురించి మీరు మాట్లాడుతున్నారు? మీరు జర్నలిస్టే కదా. బుడమేరు వాకు 3.5 లక్షల ప్రజలను ప్రభావితం చేస్తే కృష్ణా డెల్టా ప్రాంతంలో తీవ్ర నష్టాలు రైతులకు ఎదుర్కొన్న దగ్గర ప్రభుత్వ సాయం గురించి 1 రూపాయి చెప్పండి. మీ సేవా తత్పరత అంటే ప్రజలు ప్రతిస్పందించారు. 400 కోట్ల వైద్యులకి స్వచ్ఛందంగా దారాళంగా విరాళాలు ఇచ్చారు. అవే డబ్బులు నారాయణ గారు
కనీసం భోజనాలు కూడా ఎవరికి అందకుండా, మంచినీళ్ళు కూడా ఎవరికి అందించిన నిస్సాయ స్థితిని నేను కాదు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇవన్నీ మీరు మర్చిపోతే ఎట్లా? ఈ అభినవ కృష్ణదేవరాయ అనే దానికి ఆయన 100% యాప్ట్ కారని మీరు చెప్తారు. చెప్తున్నాను, నేను ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తున్నాను కదా, నేను ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తున్నా. ఇందులో మీరు సూట్ అవుతుంది గృహలోకి అని చెప్పండి. మీరు అన్నది 1924 దాకా ఆయన చేసిన పనులు నేనే చెప్తున్నాను. 5 కోట్లు తీసుకొచ్చి ఆయన సొంతంగా డబ్బులు కౌలు రైతులకి ఇచ్చారు. కానీ గవర్నమెంట్ రాగానే ఈ కౌలు రైతులకి మా విధానం ఇది జనసేన పార్టీ విధానం, ఇది నేను ఈ ప్రభుత్వం మీద కోపం వస్తుంది. 24, 19, 14 అని రాజకీయ నాయకులకి రాజకీయ విశ్లేషకులకు ఉంటాయి, మఠాధిపతులకు అది ఉండకపోవచ్చు. మీరన్నట్టు ఆయన 14, 19 లోపే ఆయన చూసి అది ఇచ్చి ఉండొచ్చు కదా, దానికి కూడా యాక్సెప్ట్ చేయరా? సార్ మీరు నన్ను డిబేట్కి పిలిస్తే విశ్లేషకుడిగా పిలండి, లేదంటే చూడండి మీరు అలా చిన్నప్పుడు బోర్నవిటా క్విజ్లు అలాంటివన్నీ కండక్ట్ చేసేవాడు. ఇప్పుడు రాజ్యసభ ఎంపీ ఒకటి సార్, నేను అడిగిన దానిలో తప్పేమని మీకు అనిపించింది? ఏంది తప్పండి? మీరు భజన చేసుకుని ఆయన అల్లడి పక్కన ఉన్న చేస్తారు కదా జనసేన. మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని ప్రపంచం అందరికీ తెలుసు. మీకు నచ్చినట్టుగా మమ్మల్ని చెప్పమంటే కుదరదు. ఆ పేటాధిపతులకు నచ్చిందంటే ప్రైవేట్ పార్టీ కింద ఇచ్చుకోమని మాకే సంబంధం అంటున్నాను. సో అదే అడుగుతున్నా మిమ్మల్ని, అది కూడా కరెక్ట్ కాదంటున్నాడు. నేనేం అడగలేదు. మీరు నన్ను అడిగిన దానికి నేను ఇన్ని ఉదాహరణలు చెప్తున్నా. ఇది కాదండి అని మీరు నన్ను అడుగుతున్నప్పుడు నేను దానికి కూడా సమానం చెప్తుంటే, మీకు లేడీకి లేచిందే ప్రయాణంలో క్వశ్చన్ నన్ను అడుగుతుంటే నా ఎక్స్ప్లెనేషన్ అనుకుంటా. నా క్వశ్చన్ కాదు సార్, ప్రజల్లో ఉన్న ప్రశ్నలకి సమాధానం మీరు చెప్తున్నారు అంతే. ఇది నా క్వశ్చన్లో మీరు నా మీద ఎలిగేషన్ చేసినట్టు, నేను పవన్ కళ్యాణ్ అభిమాని, వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ అభిమాని అవ్వచ్చు, చిరంజీవి అభిమాని అవ్వచ్చు, బాలకృష్ణ గారు అభిమాని అవ్వచ్చు, వ్యక్తిగతాలకి హాట్ సీట్లో తావే లేదు. మేము అలా ఎప్పుడు కూడా ప్రవర్తించాం. నిస్సందేహంగా ఏది కరెక్టో అదే మాట్లాడతాం, అంతేగాని భజన చేయటం ఈ లక్ష్మీనాథ్కి అసలు అలవాట్లేదు. ఓ పెద్దలుగా మీరు కూడా అది గుర్తిస్తారని నేను భావిస్తున్నాను. రైట్, అది గుర్తించుకుంటారు లేదా నాకు సంబంధం లేని విషయం. మీరు నాతో ఆయనకి అభినవ కృష్ణదేవరాయలు కరెక్ట్ అని నాతో అనిపించడానికి నేను అలా అనిపించట్లేదు. అవునా కాదా అని చెప్పే నేను మీరు అనాలని నేనేం చెప్పట్లేదు సార్, అదే చెప్తున్నా. మీ యొక్క ఫీలింగ్ ఏంటనేది చెప్తున్నా అంతే. నా ఫీలింగ్ నేను చెప్తున్నా, నేను అదే చెప్తున్నా సార్. నేను ప్రసాద్ గారు మీతో నేను వాదన చేయడం లేదు. మీరు ఒక కోణం చెప్పారు 19, 24 అని. మరి మఠాధిపతులకు ఆ కోణాలు అవన్నీ ఉండవు కదా సార్ అని చెప్తే మీరు నా మీద కోప్పడుతున్నారు. పటాధిపతులు బిరుదులు ఇచ్చుకోవడానికి రాజకీయ నాయకులకి పటాధిపతులే నాకు అర్థం కాని విషయం. వాళ్ళకి పని పాటలేదా? ఎస్ఓ హిందూ పరిషత్తును హిందూ ధార్మికత మీద వెళ్తారా, వ్యక్తులను పిలుచుకుని బిరుదులు ఇచ్చుకుంటారు వాళ్ళు. ఇది ఎక్కడ విడ్డూరం అండి? మఠాధిపతులు ఏమో బిరుదులు ఇవ్వడానికి కార్యక్రమాలు పెట్టుకుంటారా? హిందూ పరిరక్షణ లేదా వాళ్ళకి? ఇక్కడ పక్కన తిరుమల పరకమణి సేవ ఇట్లన్నిటి మీద ఇష్యూలు నడుస్తున్నప్పుడు ఆ మఠం ఏమైనా స్పందించిందా? హిందూ మనోభావాలకు సంబంధించిన విషయంలో దానికి పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడేమో పిలిచి బిరుదు ఇచ్చడానికి మాత్రం తీరుకుందా? ఆ మఠం ఏమైనా స్పందించిందా చెప్పాలండి? ఇది హిందూ మనోభావాలకు సంబంధించిన అంశం కదా. అలాంటి విషయాల మీద స్పందించాలి. రాజకీయాలు కావాలి మళ్ళీ అలా పట్టుకుని రాజకీయాలకు అతీతంగా. రైట్, ఎవరండి మనం మాట్లాడవలసిన మాటలనేవి? మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్, నేను జర్నలిజం చదువుకున్నాండి. ఈ మఠాలు వీటిని పిలిచి బిరుదులు ఇచ్చుకోవడానికి నాయకుడికి ధర్మ పరిరక్షణ కోసం, హిందూ ధర్మ విధానాలను ప్రజల్లోకి చేరవేయడం కోసం, దీనికోసం ఉంటాయి మఠాలు. వాళ్ళకి రాజకీయాలు ఎందుకండి నాకు అర్థం కదా. సేవా తత్పరతని భారతదేశమే కొనియాడుతూ ఇస్తున్న అవార్డులు ఉన్నాయి. వీటి మీద మాట్లాడతామా? మఠం కూడా పిలిచి ఆయనకి అవార్డు ఇచ్చారన్న విషయం మీద చర్చనీయాంశమా? వాళ్ళ పని వాళ్ళు చేయట్లే, ఈయన పని ఈయన చేయట్లే. ఈయన పని ఈయన చేస్తారన్న దానికి నేను ఉదాహరణలతో చెప్తున్నా. కనీసం ఆయన పార్టీ విధానం కూడా కదా అది. ఓకే, నీ కాంట్రాడిక్ట్ మీ చెప్పండి. బుడమేరు వాక్కి సేవా తత్పరత రాష్ట్ర ప్రజలే చాటుకున్నారు, ప్రభుత్వాల పరంగా చాటుకున్నాయా? మీ దగ్గర ఉన్నాయి స్టాటిస్టిక్స్. నిన్న మోతా తుఫానికి తీవ్రత కేంద్ర ప్రభుత్వం కూడా వచ్చి పర్యవేక్షణ చెల్లింది. ₹1 ఇచ్చారా? దీని మీద విధానాలు ఉన్నాయా? దీనికైతే రాష్ట్రంలో ఇచ్చిన చారిటీ ఇచ్చిన ప్రతి ఒక్కడికి మఠంలో పిలిచి ఎవరికి నచ్చిన బిరుదులకి. రైట్ సార్, రైట్. ప్రసాద్ గారు సార్, మళ్ళీ వస్తాం మీతో, మళ్ళీ మాట్లాడతాం. మనతోటి మన జనసేన నేత లక్ష్మీకాంత్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. లక్ష్మీకాంత్ గారు నమస్తే సార్. నమస్తే సార్. లక్ష్మీకాంత్ గారు, చూశారు మీరు, డిబేట్ ఫాలో అయ్యి ఉంటారు. పవన్ కళ్యాణ్ మీద కొంతమంది కావాలని ఏడుస్తున్నారు అన్న మాటలన్నీ
మరి వైసీపీ నేతలు అయితే ఆ ఏడపాల్సిన అవసరం మాకు లేదు, కేవలం నారా లోకేష్ గారిని పైకి తీసుకొచ్చేందుకు పవన్ కళ్యాణ్ని తొక్కేందుకు టీడీపీ చేయాల్సి చెప్తే మేము వాళ్ళు పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదని వైసీపీ చెప్తున్నారు. అదే సమయంలో ఏదైతే ఈ అభినవ కృష్ణదేవరాయని బిరుదు వచ్చారో దానికి అసలు యాప్టే కాదు, అది 100% ఎందుకు ఇస్తారు, రాజకీయాలు ఎందుకు చేయాలి, రాజకీయ నాయకులప్పుడు రాజకీయాలు చేయాలని ప్రసాద్ గారు లాంటి వాళ్ళు చెప్తున్నారు. ఎలా చూడాలి? ముందు ప్యానెల్లో సభ్యులకేను ఏనైనా వీక్షకులకి మీకు నమస్కారం అండి. నమస్తే సార్. సార్, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఫస్ట్ రాజకీయ నాయకుడి కన్నా ముందు ఒక ఉపకారి. ఆయన చేసిన సేవలు ఏంటనేది హీరోగా ఉన్నప్పుడు కానీ ఆయనకు ఉన్న సామాజిక దృక్పథం ఎటువంటిది అనేది కూడా తెలుసు. ఇవాళ రోజున సహాయం పొందిన వాళ్ళే వాళ్ళంతటా వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళ రోజున ఆయన గురించి చెప్పడమే కానీ ఆయన కుడి చేత్తో సహాయం చేసి ఎప్పుడు ఎడం చేత్తో నేను ఇంత సహాయం చేశానని చెప్పుకునే వ్యక్తి అయితే కాదు. మరి వాళ్ళ రోజున పవన్ కళ్యాణ్ గారికి అభినవ కృష్ణదేవరాయ అని చెప్పేసి ఇచ్చారంటే వీళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయంటే అది వాళ్ళు అనుకోవాలి. వాళ్ళ ప్రభుత్వ దెబ్బతిన్నాయని వాళ్ళు అనలేదండి. వాళ్ళు ఏమంటారు అవన్నీ మేము చూస్తున్నాం సార్. వాళ్ళు ఏమంటున్నారంటే, నేను ఇక్కడ ప్యానెల్లో సభ్యుల గురించి కాదు సార్ నేను అనేది, బయట వ్యక్తిత్వాలు రైట్ అర్థమైందా, కొంతమంది విశ్లేషకులు చెప్పండి, కొంతమంది పార్టీ వాళ్ళు అనే విషయాల గురించి నేను మాట్లాడతాను. రైట్ రైట్ చెప్పండి. ఓకే, వీళ్ళ మనోభావాలు ఏ విధంగా దెబ్బతిన్నాయంటే ఇది ఇవ్వాల్సిన అవసరమా, శ్రీకృష్ణదేవరాయలు అంత గొప్పోడ పవన్ కళ్యాణ్ అన్న మాటలకి తీసుకొస్తున్నారు. ఒకటి అట్లీస్ట్ అనేటప్పుడు 1-2 సార్లు గురువింద కింద నలుపేంటి అనేది తెలియదు అన్నట్టుగా ఇవాళ రోజున ఒక ఎదుటి వ్యక్తిని విమర్శించేటప్పుడు కూడా ఏది తప్పు ఏది ఒప్పు అనేది నిర్ధారించుకొని చేస్తే బాగుంటుందని చెప్పేసి మేము అంటున్నాం. ఇవాళ రోజున తిరుమల కొండ మీద వైవి సుబ్బారెడ్డి గారి భార్య జగన్నాథ రక్షక గోవింద అని చెప్పేసి తులాభారం వేస్తూ ఆవిడ మాట్లాడింది. ఆ రోజు మీరు మీ నోళ్ళు ఏమైనా పవిత్ర తిరుమల దేవస్థానం కొండ మీద జగన్మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడకూడదు, అటువంటి మాటలు రాకూడదు, జై జగన్ అనే నినాదాలు రాకూడదు అని మీరు చెప్పచ్చుగా. మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? ఆ రోజు నోరు మూసుకొని ఉన్నారు, అధికారంలో ఉన్నారని. ఏమైనా మాట్లాడితే మీ మీద ఎదురు దాడి తిరుగుతారనా లేకపోతే ఎదురు కేసులు పెడతారనా? శారదా పీఠాధిపతికి ప్రభుత్వ ఖర్చులతో 20-25 లక్షల రూపాయలు ఖర్చులు పెట్టి ఓన్లీ ప్రభుత్వ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. మరి ఆ రోజున మూతలు పడిపోయినాయే. ఇవాళ రోజున పవన్ కళ్యాణ్ గారికి ఒక బిరుదు వచ్చి అని చెప్పేసి మనోభావాలు దెబ్బతిన్న కొంతమంది వ్యక్తులకి ఈ క్వశ్చన్ చేస్తున్నా. అంటే పవన్ కళ్యాణ్ గారు చేసిన దాన ధర్మాలు గుర్తురేవే. పవన్ కళ్యాణ్ గారు కోవిడ్ టైంలో ప్రభుత్వానికి ఎంత ఆసరాగా ఉండి ప్రభుత్వ ప్రజల కోసం ఖర్చు పెట్టండి అని కోట్ల రూపాయలు తెలంగాణకు కానీ ఆంధ్రాకు కానీ ఇస్తే ఆ రోజు మీరు సభాష్ పవన్ కళ్యాణ్ గారని మీరు బయటకు వచ్చేందుకు మాట్లాడలేదు. ఇవాళ రోజున బిరుదిస్తే మీకు మాత్రం నొప్పి వచ్చిందా? పవన్ కళ్యాణ్ గారు అతలాకుతలం అయిపోయి తుఫాను బాధితులను పడితే ఆయనకి హుటాహుటిన జన సైనికులే స్పందించని, పార్టీ తరపున స్పందించని, ఆయన సొంత చేతి ఖర్చులతో ఏమని ఇవాళ రోజున ఆయనకి చేసిన దాన ధర్మాలు మర్చిపోయారా? ఇవాళ రోజున విజయవాడలో ఉన్న వరద గురించి మాట్లాడుతున్నారు ఈ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. ఇంతకుముందు జరిగిన విపత్తుగా పరిస్థితుల గురించి, లేదంటే కోనసీమల గురించి, లేదంటే ఖమ్మం జిల్లాలో ఆయన చేసిన సేవల గురించి మీరు మర్చిపోయారా? నల్గొండ అట్లాంటి పరిస్థితుల్లో ఇవన్నీ గుర్తులేవా? మీ నాయకుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్తున్నాం, మీ నాయకుడు ఏ రోజైనా ఒక 100 రూపాయలు సహాయం చేశాడా? మేము ఇవాళ రోజున దేశ రక్షణ కోసం ఇవాళ రోజున అహోరాత్రులు నిద్ర మానేసి ఉంటున్న సైనికులకు కూడా 1 కోటి రూపాయలు సహాయం చేసిన గొప్ప వ్యక్తి ఇవాళ రోజున పవన్ కళ్యాణ్ గారు. అటువంటి మిలిటరీ వాళ్ళకి 500 రూపాయలు సహాయం చేశారు సార్ జగన్మోహన్ రెడ్డి. సీఎం స్థానంలో కూర్చొని 500 రూపాయలు ఇట్లా ఉండిలో ఇవాళ రోజున ఒక మాట, మనోభావాలు దెబ్బతింటున్న కొంతమంది వ్యక్తులకి, కొంతమంది విశ్లేషకులకి, కొంతమంది నాయకులకి ఈ సమాధానం తెలియాలి. పవన్ కళ్యాణ్ గారి స్థానం తెలియకుండా ఇవాళ రోజున మీడియా ముందుకు వచ్చి, సోషల్ మీడియాలోకి వచ్చి, ఏం సార్ మీకు ఒక ఫోటో చూపిస్తాను. ఏంటి సార్ ఈ ఫోటో? కనిపిస్తుందా? జగన్మోహన్ రెడ్డి గారి కాళ్ళు
పవన్ కళ్యాణ్ గారు పట్టుకున్నట్టుగా ఇట్లాంటి కాదు ఒకటి సార్ కాదు సార్. సార్ సార్ ఒకటి ఇట్లా- వాళ్ళు వీళ్ళ మీద ట్రోల్ చేయటం, జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ కాళ్ళ దగ్గర, ఇవన్నీ కామన్ కదా కాదు సార్. సార్. ఒక్క ఫోటో చూసి మీరేం చెప్తారు? ఇట్లాంటి సునకానందం పొందుతున్న కొంతమంది పేటీఎం కుక్కలకి చెప్తున్నాం, ఆయన స్థానం అంచెలం, మీ నాయకుడు స్థానం ఏంటనేది మీరు ఆలోచించుకోండి సార్ ఒకటి మీకు- సార్, కాదు మీకు సార్. కోపం రావడంలో తప్పులేదు. ఒక్క మాట, మీకు పవన్ కళ్యాణ్ గారు అంటే అభిమానం, వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి అంటే అభిమానం. వాళ్ళని అలా మీరు చేసినా తప్పే. మీ జనసేన కార్యకర్తలు కొంతమంది వాళ్ళు కూడా సోషల్ మీడియాలో రకరకాలుగా పెట్టారు. మరి దానికి రియాక్ట్ అయితే బాధపడితే ఎలా? ఒక రకంగా చెప్పాలంటే ఇది మంచి పద్ధతి కాదు. ఎస్, ఇంకొక క్వశ్చన్, ఏదైతే నారా లోకేష్ గారు ఉన్నారో ఆయన్ని పైకి తీసుకురావడానికి అదే చెప్తున్నా. టీడీపీ తొక్కి పెడుతుందని మాట్లాడుతున్న మాటను మన ఈయన కూడా మాట్లాడారు, మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడారు. అది జగమెరిగిన సత్యం అని కూడా చెప్తున్నారు. ఏమంటారు మీరు? సార్, మీకు తెలియంది కాదు, వాళ్ళు ఎటువంటి పేటీఎం కార్యకర్తలను పెట్టి పోషిస్తున్నారనే విషయం మీకు తెలియంది కాదు. ఇవాళ రోజున ఇదే డిబేట్లో ఇదే కింద వీడియో మీరు యూట్యూబ్లో పెడితే కింద అమ్మ అక్క ఆలి అని చెప్పేసి తిట్టేవాళ్ళు వాళ్ళు, జై జగన్ అని నినాదాలు చేసేది వాళ్ళు. ఇవాళ రోజున వాళ్ళు తిట్టినా కానీ మేము పడతా ఉన్నది వారు. పాదయాత్ర దగ్గర నుంచి కూడా ఇది కంటిన్యూ అవుతానే ఉంది. జనసేనలో మేము ఇప్పటికీ కేసులు పెట్టుకొని మేము ఇట్లాగా మేము చాలా అణిగి మేము ఉంటానే ఉన్నాము. ఇవన్నీ మేము తెలీదా అంటే వాళ్ళు అంటున్నారని మేము అంటున్నామని వాళ్ళు అంటున్నారని కాదు. అసలు పునాది పడింది అక్కడ, పునాది వేసింది అక్కడ. ఎక్కడి నుంచి ఇటువంటి సంస్కృతి బయటకు వస్తుంది? ఇదంతా గుర్తించరా సార్? మీకు తెలియదు కాదుగా, మీడియా వాళ్ళు మీకు అంతా మీరు గుర్తించలేదు కాదుగా. ఇవాళ రోజున ఒక జనసేనాని వైఎస్ఆర్సీపీని కాదుగా, ఇంట్లో ఆడవాళ్లతో రాజకీయాలు చేశారు అధికారంలో ఉన్నప్పుడు. ఇవాళ రోజున మేము శుద్ధపోసలం, మేము అమాయకులం అని చెప్పేసి మాట్లాడితే మీరు ఎట్లా నమ్ముతారండి? ఇవాళ రోజున నేను అదే అంటున్నా, పవన్ కళ్యాణ్ గారికి బిరుదు వచ్చిందన్న విషయం పక్కన పెడితే, గురువింద కింద నలుపెట్లాగైతే ఉందో మీ అధికారంలో ఉన్నప్పుడు మీరు చేసిన చేష్టలు, మీరు చేసే ప్రక్రియలు ఒక్కసారి క్షుణ్ణంగా మీకు మీరు ప్రశ్నించుకొని ఇవాళ రోజున ముందుకొచ్చి మాట్లాడి ఏదన్నా మాట్లాడితే పద్ధతిగా ఉంటుందని చెప్తున్నాం. అంతేగాని కొండను చూసి కుక్కలు మురిగినట్టుగా మమ్మల్ని చూసి మీరు మురిగినంత మాత్రాన్ని కొండకే రాదు. అది రైట్ లక్ష్మీకాంత్ గారు. ఎస్, మనతోటి టీడీపీ అధికార ప్రతినిధి విజయకిరణ్ గారు జాయిన్ అయ్యారు, ఆయనతో మాట్లాడదాం. విజయకిరణ్ గారు నమస్తే సార్. విజయకిరణ్ గారు నమస్తే అండి. ఎస్ సార్. విజయకిరణ్ గారు, పవన్ కళ్యాణ్ మీద ఏడ్చేవాళ్ళు ఎవరు అని వస్తే దానికి ప్రధానంగా టీడీపీ నేతలు కార్యకర్తలు ఏడుస్తున్నారు. మరి దానికి సంబంధించి మాకైతే సంబంధం లేదని వైసీపీ నేతలు మాట్లాడుతున్న మాట. అభినవ కృష్ణరాయ బిరుదు అసలు ఏ రకంగా యాప్ట్ అవుతారు ఈ రోజుల్లో? మఠాధిపతులు మరి రాజకీయాలు చేస్తాక మఠాలు పెట్టుకున్నారా, లేదంటే హిందుత్వ ధర్మాన్ని కాపాడడానికి మఠాలు పెట్టుకున్నారని వచ్చిన ప్రశ్నలకి మీరు ఏం సమాధానం చెప్తారు ప్లీజ్? సార్, మీకు ప్యానల్ సభ్యులు, ప్రేక్షకులు అందరూ కూడా గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఇప్పుడు ఒక మాట చెప్తాను సార్. కేఎస్ ప్రసాద్ గారు అనలిస్ట్, కానీ వారు చేసే పని ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేస్తూ మాట్లాడతారు. అది ఆయన లైన్. దానికి మనం నువ్వు ఇలానే ఎందుకు మాట్లాడాలి, అలానే ఎందుకు మాట్లాడాలి నేను చెప్పలేను. అలా మనం ఎవరిని డిక్టేట్ చేయలేం. మీ ఇష్టం మీది. మీరు వంశీ ఇద్దరు రావడం ఫస్ట్ ఈ సెంటెన్స్ తో స్టార్ట్ చేస్తారు, సంతోషం. ఇందులో ఆయన బిరుదు మీద నేను డిబేట్ పిలిస్తే దాని మీద నేను విశ్లేషిస్తే హిందూ మతం పేటాధిపతులు జగమెరిగిన సత్యం కాదు సార్. మీరు అనలిస్ట్ అనే మాట కన్నా వైఎస్ఆర్సీపీ నాయకులే కదా. రైట్ సపోర్ట్ గానే ఉంటారు కదా. అది వ్యక్తిగతంగా అలా మాట్లాడదు సార్. ఎవరి అభిప్రాయాలు ఆడుకుంటే ఇప్పుడు ఆ లెక్క వస్తే కదా. లేదు ఆ లెక్క వస్తే మీ లైన్ తీసుకుని మాట్లాడే వాళ్ళందరికీ అది వాస్తవమే కదా. ఎవరు ఉండే అభిప్రాయం అని చెప్తారు. మీ అభిప్రాయం కాదు, అది ప్రపంచానికి యావత్ లోకానికి తెలిసిందే. ఈ వీడియో కింద నేను చెప్పిన మాట అబద్ధం అని చెప్పేసి ప్రేక్షకులు ఎవరినన్నా అడగమని చెప్పండి. టాపిక్ లో డైవర్ట్ వీడియో వస్తే మిమ్మల్ని ఎన్ని తిట్లు తిడుతున్నారో మనకి. సార్ వీడియోలో అందరినీ తిడతారు, అది వదిలేండి సార్. కృష్ణ విజయ్ కిరణ్ గారు మిమ్మల్ని కాదు, మోహన్ రెడ్డి గారు, ప్రసాద్ గారి గురించి మాట్లాడుతున్నారు. విజయ్ కిరణ్ గారు సబ్జెక్ట్ లోకి మాట్లాడదాం. ఇప్పుడు ఎవరు అంటలేదండి బాబు, మిమ్మల్ని ఎందుకు అంటారు? లక్ష్మీకాంత్ గారు సమయం తక్కువ ఉంది. విజయ్ కిరణ్ గారు టాపిక్ లోకి మాట్లాడదాం ప్లీజ్. రైట్ టాపిక్ లో సార్, ఒకటి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నారంటే వైసీపీ అయినా లేదు అనలిస్టులు అయినా లేదు ఇంకొకరు ఎవరైనా విమర్శ ఎందుకు ఎవరు విమర్శిస్తారు? ఎవరైతే బలవంతులో, ఎవరైతే శక్తివంతులో, ఎవరు
పాత్ర ఉండదో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున 11 పరిమితం అవడానికి ఎవరు జనరల్గా అంటే నాకుండేటువంటి అనలైజేషన్ ప్రకారం ఇండివిజువల్గా తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుంటే ఒక 110 120 వచ్చిద్దేమో అన్నాడు. కానీ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు గెలిచారో ఇక ఆంధ్రప్రదేశ్లో వన్ సైడ్ ఎలక్షన్ జరగడానికి కారణం పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఓటు అనేది చీలకుండా ప్రతిపక్షాలు అన్నీ కూడా ఒక తాటిపైకి వచ్చి కలిసికట్టుగా వెళ్ళారు కాబట్టి అత్యద్భుతమైనటువంటి నెంబర్ వచ్చింది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే 2019 ఎన్నికల్లో సొంతంగా పోటీ చేస్తారో అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మొట్టమొదటి మాట ఏంటి? వీళ్ళు విడిపోయారు కాబట్టి ఖచ్చితంగా మేమే గెలుస్తాము. అంటే పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం కలిసి ఉంటే ఎట్టి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశమే లేదనే వాస్తవం వాళ్ళకి తెలుసు. కాబట్టి ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ పనిలో పనిగా ఏం చేస్తా ఉన్నారంటే ఏదో ఒక రకంగా తెలుగుదేశానికి జనసేనకి మధ్యన ఒక గోడ కట్టాలి అనేటువంటి ఒక కుట్రలో భాగంగా ఈ రోజున వాళ్ళు ఏదో పవన్ కళ్యాణ్ గారు చేపిస్తున్న తెలుగుదేశం చేపిస్తుందని, లేదా పవన్ కళ్యాణ్ గారు లోకేష్ కోసం చేస్తున్నాడని, అంటే ఆయన క్యారెక్టర్ని తక్కువ చేసి తద్వారా జన సైనికుల్ని రెచ్చగొట్టి ఏదో ఒక రకంగా తెలుగుదేశం జనసేన అనేటువంటి విడిపోవటం ద్వారా మాత్రమే మేము గెలవగలుగుతాం అనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలా బ్యాక్ స్టాబింగ్ చేస్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారికి ఒక బిరుదు ఇచ్చారు, ఏంటి వీళ్ళకి వచ్చిన నష్టం ఏంటి? లేదు రాష్ట్రానికి ఏమైనా నష్టమా, ప్రజలకి నష్టమా? ఆయన సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు. వీళ్ళ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన సొంత డబ్బులతో సేవ చేస్తా ఉన్నాడు. కేఎస్ ప్రసాద్ గారు ఒకటైతే అన్నారు ప్యానెల్లో ఈ రోజున విజయ్ కిరణ్ గారు, ఆయన మఠాధిపతులు ఇలాంటివి ఎందుకు ఇవ్వాలి, వాళ్ళు రాజకీయాలు చేయడానికి దేనికి ఇవ్వాలి? అంతకుముందు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా చేసిన దానికి ఓకే, ఇప్పుడు ఆయన ఏమన్నా ప్రభుత్వం తరపున ఏమన్నా చక్కగా పాలిస్తే ఆయనకి ఆ బిరుదు ఇవ్వాలి కానీ అని కేఎస్ ప్రసాద్ గారు చెప్తున్నారు. ఏమంటారు మీరు? సార్, ఇప్పుడు కేఎస్ ప్రసాద్ గారికి ఏమైనా చెప్పేటువంటి అధికారం ఉంది. అదేవిధంగా ఆ మఠానికి సంబంధించినటువంటి ఆ పెద్దలు కూడా పవన్ కళ్యాణ్ గారు అనేకమైనటువంటి అంశాల్లో సేవ చేస్తూ ఉన్నారు. అటువంటి సేవ చేసిన వ్యక్తికి ఒక బిరుదు ఇచ్చారు. బిరుదు ఇస్తే వీళ్ళకి వచ్చిన నొప్పి ఏంటి నాకు అర్థం కాల. కాబట్టి ఆయన సేవ చేస్తున్నాడు కాబట్టి, ప్రజలకు ఉపయోగపడుతున్నాడు కాబట్టి, ఆయన ద్వారా అనేక మంది ఆయన మార్గంలో నడవటం ద్వారా మంచి పనులు చేస్తూ ఉన్నారు. ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకుని అనేక మందికి సహాయ సహకారాలు చేస్తూ ఉన్నారు. సో ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ఆటోమేటిక్గా ఆయన్ని గుర్తించారు. ఒక మఠం వారు గుర్తించిన సందర్భంగా వీళ్ళకి వచ్చిన బాధ ఏంది నాకు అర్థం కాల. ఇదేమన్నా ఇంటర్నేషనల్ సమస్య అంటే వీళ్ళకి మాత్రం కంటిన్యూస్గా వాళ్ళ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా ఈ కూటమిలో జనసేన తెలుగుదేశం విడిపోవాలా, ద్వారా మేము అధికారం, ఇది తప్ప వాళ్ళకి వేరే ఎజెండానే లేదు అనేటువంటి మాట స్పష్టంగా అర్థమవుతుంది. రెండోది, నిన్న అమెరికాలో కూడా లోకేష్ గారు కూడా చెప్పారండి, ఖచ్చితంగా పవన్ అన్నయ్య మేము కలిసి ఎన్నికలు చేస్తాం, 15 సంవత్సరాలు కూటమి అధికారంలో ఉంటుందని చెప్పిన తర్వాత వీళ్ళకి నిద్ర పట్టట్లా. కాబట్టి ప్రతి చిన్నదాన్ని కూడా పెద్దది చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. రైట్ విజయ్ కిరణ్ గారు. ఎస్, మళ్ళీ వస్తాను. మనతోటి రాజకీయ సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అక్షర్ సత్యం గారు నమస్తే సార్. అక్షర్ సత్యం గారు, నా వాయిస్ వినబడుతుందా? ఎస్, అక్షర్ సత్యం గారు కనెక్ట్ కాలేదు. మనము ఒకసారి వైసీపీ నేత మోహన్ రెడ్డి గారితో కంక్లూడ్ చేద్దాం. మోహన్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి సార్ 2 minutesలో ప్లీజ్. ఇప్పుడు మా విజయ్ గారు చెప్తున్నారు, ఇద్దరు కలిసి పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రారు, జగన్మోహన్ రెడ్డి గారు శాశ్వతంగా రారు, శాశ్వతంగా మేమే అధికారంలో ఉంటాం, శాశ్వతంగా రాష్ట్రాన్ని పరిపాలిస్తాం అని చెప్పుకుంటున్నారు. సంతోషం, ఆయన మాత్రం సంతోషపడకపోతే ఎట్లా? బాగుండదు కదా, సంతోషపడమను. కానీ పరిపాలన చేయకముందు ఒక రకంగా ఉంటుంది, పరిపాలన చేసిన తర్వాత ఒక రకంగా ఉంటుంది. వీళ్ళు పరిపాలన చేయకముందు పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఏమైనా అధికారంలోకి వస్తే మనకి ఏదైనా అంతో ఎంతో ఉపయోగం ఉంటుందేమో అని ప్రజలు కొంచెం ఏమన్నా భావించినారేమో, కానీ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి ప్రయోజనం లేదు. ఈ రాష్ట్రానికి, ఈ కూటమి వల్ల రాష్ట్రానికి ఏమీ లాభం లేదు. పవన్ కళ్యాణ్ గారు గతంలో వేదికల మీద మాట్లాడి అంత ఆవేశపూరితంగా చెప్పులు పట్టుకొని వాని కొడతా, ఈయన కొడతా, వాని కొడతా అనే వ్యక్తి పరిపాలనలో మా లోపాలు ఉన్నాయి కాబట్టి ఆయనకు ఆవేశం వచ్చింది కదా అని మేమనుకుంటే, ఈ రోజు రాష్ట్రం యావత్తు మొత్తం గ్రామం నుండి రాష్ట్రం వరకు మొత్తం అన్ని చోట్ల
విపరీతమైనటువంటి మట్టలు, మానభంగాలు, రేపులు, మద్యము, రకరకాలుగా డ్రగ్స్ రకరకాలుగా జరుగుతుంటే దాని గురించి మాట్లాడకుండా ఆయన ఏదో పోయి మా ప్రాంతంలో మటకాడుతాను, పేకాటాడుతాను, డిఎస్పీని మార్చండి, ఆ డిఎస్పీని మార్చలేదని చెప్పి ఈ డిఎస్పీని మార్చలేదు. పవర్ ఉంటే పవన్ కళ్యాణ్ గారికి అంత పవర్ఫుల్ మొగోడైతే అయినాడేమో, ఒకవేళ ఆ పవర్ఫుల్ మొగోడనేమో మరి వాళ్ళు బయటకు రానికుండా దూరం పెడుతున్నారేమో. మరి దూరం పెట్టకపోతే అక్కడ పారిశ్రామికవేత్తలతో తెలంగాణలో జరిగినప్పుడు బ్రహ్మాండమైనటువంటి డిప్యూటీ సీఎం తీసుకొచ్చి ఆ బ్రహ్మాండ సీఎం పక్కలో కూర్చోబెట్టుకుంటే, ఈ ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నంలో జరిగిన పారిశ్రామికవేత్తలతో జరిగినప్పుడు ఈ డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి వ్యక్తిని ఎందుకు దగ్గరికి రానిలా? దాన్ని బట్టి చూసుకోవాలి. మరి ఆయన పవర్ఫుల్ వీళ్ళకి పవర్ఫుల్ కాదు సార్. మీకు ప్రజల మీద అడగాలి, ప్రజలకు కష్టాలే ఉంటే మాట్లాడాలి, శాసనసభకి వెళ్ళాలి. కనీసం మీరు శాసనసభకి వెళ్ళకపోతే కనీసం ప్రజాక్షేత్రంలో మాట్లాడాలి. ఆ డిప్యూటీ సీఎంకి లేని బాధ, ఆ ముఖ్యమంత్రికి లేని బాధ మీకెందుకు గురువు గారు? ఇప్పుడు మేము ప్రజాక్షేత్రంలో వస్తామయ్యా, మాకు టైం కావాలా, రాష్ట్రంలో మీరు చేస్తున్నటువంటి అన్యాయాలు, అక్రమాలు, మీరు ఇచ్చినటువంటి హామీలు మొత్తం అంతా సున్నా అయిపోయింది కాబట్టి మేము ప్రజాక్షేత్రంలో వచ్చి అక్కడ అసెంబ్లీలో మాట్లాడతామా, మాకు టైం ఇవ్వండి అని మేము అడిగితే, ఒక ఆయన వచ్చేసి నువ్వు పులివెందుల ఎమ్మెల్యే అని ఒక ఆయన అంటాడు, ఒక ఆయన వచ్చేసి సైకో అంటాడు, ఒక ఆయన వచ్చేసి చనిపోలేదు, ప్రాణంతో ఉన్నాడు, ఓటైపోయినాడు, ఈయనకు వచ్చేది మేము అదే టైం అంటే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు వర్ణించుకుంటే జగన్మోహన్ రెడ్డి ఎవరు మాట్లాడినా తప్పది. ఇప్పుడు ఎవరు మాట్లాడినా తప్పేది. అది మాజీ స్పీకర్ కావచ్చు, ప్రస్తుత స్పీకర్ కావచ్చు, ఎవరు మాట్లాడినా తప్పే. చూపించినప్పుడు ఆ సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. ఆ పరిష్కరించమనే ప్రెస్ మీట్ పెట్టి చెప్తే దానికి కూడా తట్టుకోలేక గొగ్గలు పెట్టి ఏడ్చుకుంటూ కూర్చుంటారు. వీళ్ళు మాట్లాడితే ఎట్లా? రాష్ట్రం చరిత్ర ఇంతవరకు ప్రతిపక్షానికి 40 సీట్లు చివరిగా చెప్పండి సార్, సమయం తక్కువ, అందరూ కంక్లూడ్ చేయాలి. మేము ప్రతిపక్షం ఏమని చెప్పి పక్కకు పంపించినటువంటి చరిత్ర లేదు. ఈయనకు ప్రతిపక్షం ఇచ్చే మీకు వచ్చే నష్టం ఏంది? ఆయన వచ్చి ప్రజా సమస్యలు అడుగుతాడా, లేక నా సమస్యలు ప్రతిపక్ష నాయకుడుగా నాకు సమస్యలు ఉండే, ఈ సమస్యలు పరిష్కరించు బాబు అని చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీకి వచ్చి అడుగుతాడా? ఆయన అడిగేదే రాష్ట్ర చరిత్ర, రాష్ట్రంలో జరిగినటువంటి అన్యాయాలు కానీ, మీరు ఇచ్చినటువంటి హామీలు కానీ, మీరు చేస్తున్నటువంటి దౌర్జన్యాలు కానీ వాటిపైనే కదా అసెంబ్లీలో మాట్లాడేది. అలాంటివి మాట్లాడుతా నాకు టైం ఇవ్వమంటే, నీకు పులివెందుల ఎమ్మెల్యే నీకెందుకు అంత టైము, మేమెందుకు ఇస్తాం అంత టైం? చివరిగా చెప్పండి మోహన్ రెడ్డి గారు, చివరిగా చెప్పండి. ఈ పవన్ కళ్యాణ్ మీద బాధపడాల్సిన అవసరం, ఏడవలసిన అవసరం మాకు లేదు. 100% వైసీపీ దాన్ని ఎటువంటిది అలాంటిది ఉండదని మీరు చెప్పిన దాని మీద కట్టుబడి ఉన్నారు అంతే. చివరికి ఒక మాట చెప్పండి అంతే, మీ నాయకుల సైడ్ నుంచి కూడా. అది క్వశ్చన్ వినిపించలేదు, మరొకసారి చెప్పగలరా? మీ నాయకులు ఎవరైనా కూడా స్పందించే విధంగా పవన్ కళ్యాణ్ మీద ఏడవలసిన అవసరం మాకు లేదని మీరు ఇందాక మాట్లాడిన మాటల మీద కట్టుబడి ఉన్నారా? చివరికి ఒక 30 సెకండ్స్లో చెప్పండి ప్లీజ్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గాని మేము ఏ రోజు కూడా వ్యక్తిగతంగా టార్గెట్ పెట్టిన సందర్భం లేదు. ఆయనంతటికి ఆయనే పూసుకొని చేసుకున్నాడు తప్ప మేము ఎప్పుడు ఆయన పెట్టుకునే సందర్భం లేదు. కాబట్టి ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన మాట్లాడుతున్నారు, ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన మాట్లాడుతున్నారు. కాబట్టి వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడో ఉన్నటువంటి లొకేషన్, ఎక్కడో ఏదో స్థాయికి తీసుకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు రేపు ఆయన్నే ముఖ్యమంత్రి చేయాలనే ఆలోచనలో ఆయనకు ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి బాగా కనిపిస్తే జనం కోరుతారు కదా, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ముఖ్యమంత్రి చేస్తే బాగుంటుందని జనం అనుకోవచ్చు కదా. రైట్ మోహన్ రెడ్డి గారు, మీ అభిప్రాయం అర్థమైంది. అనిదా భావించుకోండి, సమయం తక్కువ ఉంది. ఎక్స్పోజ్ చేస్తే రేపు సీఎం గా పనికొచ్చేది. ఆ విధంగా ఆలోచన ఆయనకు ఉంది కాబట్టి, ఆయన సీఎం చేసుకోవాలనే ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని సైడ్ చేసి డిప్యూటీ సీఎం గానే తయారు చేయాలనే ఉద్దేశంలో భాగంగా. రైట్, మీరు చెప్పింది అర్థమైంది, మీ ఫీలింగ్ అర్థమైంది. రైట్, అక్షర్ సత్యం గారు కనెక్ట్ అయ్యారు, ఒకసారి ఆయనతో మాట్లాడి కంక్లూడ్ చేపిద్దాం. అక్షర్ సత్యం గారు, మీకు టాపిక్ అర్థమయ్యి ఉంటుంది, మీరు రియాక్ట్ అవ్వచ్చు, డిబేట్ ఫాలో అయ్యి ఉంటారు మీరు, ప్లీజ్. సార్ నమస్కారం సార్, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం సార్. సార్ మొట్టమొదటిగా మన మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వలేదన్న బాధను బాగా వ్యక్తం చేస్తున్నారు. ఆయనతో నేను ఏకీభవిస్తున్నాను. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన తర్వాత పీజేఆర్ని లేదా కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి అబ్బాయిని ఎదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి పిల్లల నాన్న ఇంటికి సీఎం చేయడానికి ఎంకరేజ్ చేయలేదండి. జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి ఎంకరేజ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు అన్ని లక్షల కోట్లు సంపాదించుకున్నారు.
ఎంకరేజ్ చేసుకోవచ్చు, చంద్రబాబు నాయుడు గారు తను కొడుకుని చేసుకోకూడదా? జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయాలంటే ఆ రోజున రాజశేఖర్ రెడ్డి గారు చేసేవాళ్ళు కదా. అక్షర్ సత్యం గారు ఒక్క నిమిషం అంటే వద్దన్నారు. సార్, మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం, నేను మాట్లాడుతున్నాను. నేను తర్వాత నేను ఇంకా మొదలెట్టడానికి అప్పుడు అడ్డు నేను ఎందుకంటే ఇందులోకి రావడం? అవునబ్బా, మీరు ఆయన ఎంకరేజ్ చేయండి. మొదలు పెట్టేప్పుడు అబద్ధాలు చెప్తారు. వాస్తవాలు మాట్లాడుకుంటే లేదు. పవన్ కళ్యాణ్ గురించి బయట మాకేం అభ్యంతరం లేదా? టైం వేస్తా మీరు అభ్యంతరం లేదబ్బా, మీరు మాట్లాడేప్పుడు అబద్ధాలు మాట్లాడుకుంటే అడగండి, నేను చెప్తా. రైట్ కంటిన్యూ చేయండి. అక్షర్ సత్యం గారు టాపిక్ లో కంక్లూడ్ చేయండి, కంటిన్యూ చేయండి. నిజంగా తక్కువ పవన్ సమయం. కళ్యాణ్ గారి మీద మోహన్ రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి అంత ప్రేమ ఉంటే పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతే మా పార్టీ సపోర్ట్ చేస్తాను, ఒక ప్రకటన ఇవ్వమనండి, పట్టుకుని తీసుకొద్దాం. నీకెందుకు అంత దొంగ ప్రేమ? ఇంకో అసలు మోహన్ రెడ్డి గారు ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు. మోహన్ రెడ్డి గారు ఆగండి ప్లీజ్, కాసేపు ప్లీజ్. ఒక్క నిమిషం సార్, చెప్పచ్చండి. చెప్పండి ప్లీజ్. మా ప్రసాద్ గారు మాట్లాడుతూ మఠాలు పెట్టింది పవన్ కళ్యాణ్ గారు గిరిజలు ఇవ్వడానికైనా అన్న దాంతో నేను ఏకీవిస్తా. ఆయన దృష్టిలో ఏంటంటే మఠాలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవడానికి పూజలు చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఏమో అతను యాగాలు చేయాలి, యజ్ఞాలు చేయాలి, ఒకరికొకరు దార పోసుకోవాలి. అంతే తప్పించి పవన్ కళ్యాణ్ ఎవడంటే ధర్మం పాటించాలి, ధర్మం తిరిగి పిలిచి ఇవ్వాలి అంటే ఆయన బాధను అర్థం చేసుకోకుండా మీరు పవన్ కళ్యాణ్ దానికి సమర్థించండి. ఏం సమర్థించారు సార్? పవన్ కళ్యాణ్ తిట్టడమే అనాలిసిస్. పాప ఆయన ఏం సమర్థించారు ఆయన అర్థం చేసుకోకుండా మీరు క్వశ్చన్లు వేస్తారు. ఇక ఎనాలిసిస్ లోకి వద్దాం సార్, అసలైన పాయింట్ వద్దాం. వైజాగ్ లో పీఠాపతి, మీరందరూ పీఠాధిపతులు అనొచ్చు, మేమైతే స్కూటర్ మెకానిక్ అంటాం. మీకు ఆ పీఠానికి ఈ పీఠానికి కంపేర్ చేస్తే నేనేం చేయలేను. హిందూ ధర్మాన్ని కాపాడడానికి పవన్ కళ్యాణ్ చేస్తున్న కృషిని, ప్రయత్నాన్ని గుర్తించి హిందూ మాట చెప్పండి. ఎంటైర్ ఫ్యామిలీ మేము నాస్తికులు అని చెప్పారు. మీకు నచ్చితే బాగుంటుందని చెప్పి పూర్తిగా వీడియో చూసారా ప్రసాద్ గారు? పూర్తిగా వీడియో చూసారా? అది లేదంటే ఇప్పుడు పూర్తిగా వీడియోని ప్లే చేయమంటారా? మేము నాస్తికులు అని చెప్పిన అదే ఆ వీడియోని నేను ఇప్పుడు ప్లే చేయమంటారా? ఏం ప్లే చేయాలా? మరి సగం వీడియో చూస్తే సగం జ్ఞానంతో రావడం కాదు. ఆ వీడియో పూర్తిగా నన్ను ప్లే చేయమంటారా? జ్ఞానమే లేదు, మీకు జ్ఞానం లేదు. సనాతన ధర్మాన్ని రీసెంట్ గా అడాప్ట్ చేసుకున్నా. మరి ఇప్పుడు మీరు అట్లా మాట్లాడకూడదు. మీరు సగం వీడియోలు చూడడం కాదు, పూర్తి వీడియో చూసారా? పూర్తి వీడియో చూసిన తర్వాత మీరు మాట్లాడితే బాగుంటది. అంతేగానే నా దగ్గర ఉంది వీడియో, పంపించరా? ప్లే చేయనా? ఇక్కడ ప్లే చేయనా? ఏమి తెలియకుండా ఇష్టం కాబట్టి ఏదో వచ్చాం కదా, మాట్లాడేద్దాం, విమర్శించేద్దాం అనుకుంటే అయిపోయిందా ఏంటి? ఏంటి తెలుసు మీకు? ఏం తెలుసు మీకు? మీకేం తెలుసు? నేను అదే అన్నా, ఆ వీడియో పూర్తిగా ప్లే చేయమంటారా? సనాతన ధర్మాన్ని బీజేపీ టాస్క్ తెచ్చుకుంది. ఆయన మాట్లాడివ్వండి, 30 seconds లో కంక్లూడ్ చేయండి. అక్షర్ సత్యం గారు కంక్లూడ్ చేయండి. అక్షర్ సత్యం గారు కంక్లూడ్ చేయండి, సమయం తక్కువ ఉంది ప్లీజ్. టైం పాస్ తీసుకున్నారా ఏంటి? అక్షర్ సత్యం గారు, మధ్యలో మనం తీసుకున్న కార్యక్రమం ఏదైనా మీ కాల్ కట్ అయింది, మీ కాల్ కనెక్ట్ అవ్వలేదు, మీరు చెప్పదలుచుకుంది చెప్పండి, సమయం తక్కువ ఉంది ప్లీజ్ చెప్పండి. మ్యూట్ లోనే ఉన్నారు, వాళ్ళు ఏం మాట్లాడతలేదు, మీరు చెప్పండి ప్లీజ్. సార్ ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన బిరుదు ఎందుకంటే శ్రీకృష్ణదేవరాయలు ఆశయాలు భారతీయ హిందూ ధర్మాన్ని కాపాడడానికి, సనాతన ధర్మాన్ని కాపాడడానికి పవన్ కళ్యాణ్ చేస్తున్న కృషికి గుర్తించి తిరిగి ఇచ్చారు. పవన్ ఇప్పుడు దేశంలో అయ్యా పెద్ద మాటలు మాట్లాడద్దు అనేది, సనాతన ధర్మం అయ్యా పిచ్చి మాటలు మాట్లాడద్దు అనేది. సనాతన ధర్మం మీకు ఇష్టం లేకపోతే పక్కన కూర్చోండి. ఏకపత్ని వ్రతుడు సనాతన ధర్మం. మీరు చేసిన పాపాలే, జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాలే, వైఎస్ఆర్సీపీ చేసిన పాపాలే. లక్ష్మీకాంత్ గారు, ప్రసాద్ గారు ఆయన ఫోన్ లో ఉన్నారు. ఆయనకి ఇచ్చిన సమయం 2 నిమిషాలు, ఆయన మాట్లాడినివ్వండి. ఆయన మ్యూట్ లో చెప్పేసి ఒకటి చేశారు. లక్ష్మీకాంత్ గారిని కాసేపు ప్రసాద్ గారిని మ్యూట్ లో పెట్టండి. అని వాళ్ళ ఎమోషన్స్ ని గౌరవించి మ్యూట్ లో పెడుతున్నాం. రైట్ మ్యూట్ లో పెట్టండి. అక్షర్ సత్యం గారు కంక్లూడ్ చేయండి. మీ ఎమోషన్స్ గౌరవించి మ్యూట్ లో పెడతాం, అన్యత భావించకండి. అక్షర్ సత్యం గారు కంక్లూడ్ చేయండి. అక్షర్ సత్యం గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్.
వాళ్ళు మ్యూట్ అయ్యారు, మీరు చేయండి. సనాతన ధర్మాన్ని గుర్తించి పవన్ కళ్యాణ్ గారి యొక్క సనాతన ధర్మాన్ని నిలబెట్టడానికి చేస్తున్న ప్రయత్నాన్ని గుర్తించి అవార్డు ఇచ్చారు. దానికి అభినవ శ్రీకృష్ణ గారికి బిరుదు ఇచ్చారు. దానికి కేఎస్ ప్రసాద్ గారికి బాధ ఏంటి, లేకపోతే ఇంకొకరికి బాధ ఏంటి? ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయలు కూడా అజ్ఞాతవాసిని బతికాడు. అతను పవన్ కళ్యాణ్ ఎలాగ అజ్ఞాతవాసిని బతికాడో శ్రీకృష్ణదేవరాయలు కూడా అలాగే బతికాడు. శ్రీకృష్ణదేవరాయల లక్ష్యాలు ఏంటో తెలుసా అసలు ప్రసాద్ గారికి? శ్రీకృష్ణదేవరాయల లక్ష్యం ఏంటి చేశా? సామ్రాజ్య విస్తరణ. సామ్రాజ్య విస్తరణ జగన్మోహన్ రెడ్డి కూడా చేస్తాడు. కానీ ధర్మ పరిరక్షణ కోసం, సనాతన ధర్మ నిర్మాణం కోసం సామ్రాజ్య విస్తరణ అనే లక్ష్యం శ్రీకృష్ణదేవరాయల్లో ఉంది. అదే ప్రయత్నం పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు. అలాగే సంస్కృతి, సాహిత్యం పవన్ కళ్యాణ్ ఉన్నాయి. ఒక్కడే సార్ పవన్ కళ్యాణ్ సార్ ఆయన మాట్లాడినండి సార్, ఆయన మాట్లాడుతున్నారు. మీరు కంక్లూడ్ చేద్దరు కానీ, మీరు కంక్లూడ్ చేసి ఆయన కౌంటర్ ఇద్దు కానీ సార్. ఆయన సమయంలో ఆయన మాట్లాడినండి. ప్రసాద్ గారు మీకు ఇస్తాను సార్, మీరు కంక్లూడ్ చేద్దరు కానీ. మీకు సమయం లేకపోతే కదా మీకు ఇస్తాను కదా. ఒక్క నిమిషం ఆగండి. ఎస్, సామ్రాజ్య విస్తరణ, విజయనగర సామ్రాజ్య విస్తరణ శ్రీకృష్ణదేవరాయల సనాతన ధర్మ పరిరక్షణకి, హిందూ సామ్రాజ్యాన్ని విస్తరించడానికి ఆయన చేసిన కృషి తెలుసు. నువ్వు మాట్లాడడం నేనేదో మాట్లాడాను. సామ్రాజ్య విస్తరణ రఘురాముడే చేసిండు. సామ్రాజ్య విస్తరణ మాట్లాడిందని ఖండించు. అశ్వమేధ యాగం చేసింది రఘురాముడు. మా ఇలవేలు ఏంటంటే సామ్రాజ్య విస్తరణ గురించి, రాజరిక వ్యవస్థ గురించి మాట్లాడుతూ ఆయన దీని పోలిక ఏం చేస్తావు బాబు నువ్వు? నీకేం తెలుసు? ఫస్ట్ జర్నలిజం నువ్వు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులకి రాజశేఖర రెడ్డి శ్రీకృష్ణ సంపాదించుకున్న అధికారం కూడా తెలియదు నీకు. ఏం మాట్లాడుతున్నావు? అర్థం లేకుండా ప్రసాద్ గారు, ప్రసాద్ గారు మీరు ఒక్క నిమిషం ఆగాలి. అసలు మీకు ఇంత బాధ ఎందుకు వస్తుందో అర్థం కావట్లా. పవన్ కళ్యాణ్ గారికి ఆ బిరుదు ఇచ్చిన దానికి మీకు ఎందుకు కోపపోతుందో మాకు అర్థం కావట్లా. అభినవ అంబేద్కర్ అన్నారు, మీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని అభినవ అంబేద్కర్ అన్నారు. అప్పుడు నీ తలకాయ ఎక్కడ పెట్టుకున్నావు? పిచ్చాపాటిగా ఉందా? ఎవరి అభిమానం వాళ్ళది? ఉడిపి లాంటి చోట శ్రీకృష్ణ మఠం వాళ్ళు పీఠాధిపతులు ఇచ్చుకున్నారు. ఎవరి అభిమానం వాళ్ళది? అభినవ అంబేద్కర్ అన్నప్పుడు మీరు ఒక అనలిస్ట్ గా మీరేం మాట్లాడారు? ఇవాళ రోజున వచ్చి మాట్లాడుతున్నారు. ఆయనకు ఒక బిరుదు ఇచ్చిన దానికి మీకు ఎందుకు నొప్పి? ఎవడిచ్చాడు బిరుదు? ఇవ్వలే ఆయనకి. మరి మీకెందుకు, మీకు అంత బాధ ఎందుకు వస్తుంది? మొత్తం రాజకీయం చేయకుండా చేశాడు. ఎవరు రాజకీయం? ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి పెద్దపేట ఇచ్చిన రాజకీయ నాయకుడు ఎవరైనా? ఎవరు ఎవరు బిరుదు ఎవరు? ఎవరు 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 చెప్తాం. అనగారిని పరితపించి వాడు ఎవడైనా? అంబేద్కర్ విలువలు విశ్వసనీయతను పరిరక్షించిన వాడు ఎవడైనా? అంబేద్కర్ కి సమానమైన స్థాయి రానే రాదు. అంబేద్కర్ విద్యా విధానం, విదేశీ విద్యా విధానం పేరు తీసి జగన్ పేరు పెట్టుకున్నప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు? అదే చెప్తున్నా, నీకు తెలియకుండా మాట్లాడు. కాదు, ఇప్పుడు అధికారం లేదని. టాపిక్ డైవర్ట్ అయిపోయింది. ఎస్, సమయం అయిపోయింది, టాపిక్ డైవర్ట్ అయిపోయింది. ఎస్, ధన్యవాదాలండి చర్చలో. సమయం అయిపోయింది. ప్రసాద్ గారు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. 1 minute. అక్షర్ సత్యం గారు 1 minute లో మీరు కంక్లూడ్ చేయాలి. టాపిక్ టైం అయిపోయింది, సమయం అయిపోయింది. అక్షర్ సత్యం గారు మీరు కంక్లూడ్ చేశాక ఆయన కంక్లూడ్ చేస్తారు. 30 seconds లో మీరు కంక్లూడ్ చేయండి ప్లీజ్. అక్షర్ సత్యం గారు. లక్ష్మీనాథ్ నన్ను డిబేట్లకు ఎందుకు తీసుకున్నారు? అక్షర్ సత్యం గారు, మీరు డిబేట్లకి అందరినీ మాట్లాడే విజయంగా తీసుకున్నాం. మధ్యలో రకరకాలుగా జరుగుతాయి ఉంటాయి, ఎమోషన్స్ జరుగుతుంటాయి. మీకు సమయం ఇచ్చాం, మీరు 30 seconds లో దయచేసి కంప్లీట్ చేయండి. మీరు క్వశ్చన్ కాకుండా కంప్లీట్ చేయడానికి 30 seconds యూజ్ చేసుకోండి. ఎస్ సార్, అవును, మ్యూట్ పెడుతున్నాం కదా, అదే చెప్పాం. మీరు కంక్లూడ్ చేయండి ప్లీజ్. సార్ నేను అడిగిన సమాధానం చెప్పండి సార్. ఒకరు మాట్లాడినప్పుడు ఇంకొకరు మాట్లాడకూడదని కామన్ సెన్స్ లేదు ఎందుకు సార్ డిబేట్ లో తీసుకోవడం? సార్ ఎవరినైనా తీసుకుంటాం సార్, అందరినీ తీసుకుంటాం, వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్తారు. అవును, ఎమోషన్స్ తో క్యారీ అయ్యే టైంకి అందరూ సార్. అక్షర్ సత్యం గారు ఎవరు కూడా, అందరూ, మీరు సీనియర్ జర్నలిస్టు, ఆయన కూడా సీనియర్ జర్నలిస్టు. ఒక రకంగా ఎవరి కాళ్ళకి ఉంటుంది, ఒక్కోసారి మాట్లాడేటప్పుడు అలా ఉంటుంది. దానికి అవసరం అయితే మ్యూట్ లో పెడతాం. మీరు సంబంధించిన దాన్ని మ్యూట్ చేసి ఒక్కటి గుర్తుంచుకోండి. అక్షర్ సత్యం గారు ఒక్కటి గుర్తుంచుకోండి. చెప్పి సోదిపురాలు
ఉన్నానండి వినడానికి. మీరు ఆగాలి. మీ సమయంలో మీరు మాట్లాడారు, ఆయన సమయంలో మీరు అడ్డుపడుతున్నారు. ఆయన సమయంలో మీరు అడ్డుపడుతున్నారు. మ్యూట్ చేయడం వచ్చారా మీకు మళ్ళీ చెప్తున్నాను లక్ష్మణ్ గారు, సబు సందర్భంలో టాపిక్లు మాట్లాడితే కన్ఫైన్ టు సబ్జెక్ట్. ఆయన ఒకసారి మ్యూట్ చేయండి. ఆయన ఒకసారి మ్యూట్ చేయండి. ఒక అందరు ఎవరి సమయంలో వాళ్ళు మాట్లాడేటప్పుడు వేరే వాళ్ళు కలెక్ట్ చేసుకుంటే మ్యూట్ చేయండి. వాళ్ళు రాసుకున్న తర్వాత రియాక్ట్ అవుతారు. మ్యూట్ చేయమన్నప్పుడు మీరు కొంచెం మ్యూట్ చేస్తే సజావుగా జరుగుద్ది. అక్షర్ సత్య గారు మీ టైం మీరు కిల్ చేసుకున్నారు. మీకు ఇచ్చిన అవకాశాన్ని మీరు ప్రశ్న వేస్తున్నారు, కానీ మీరు ఇచ్చిన అవకాశాన్ని మీరు కిల్ చేశారు. మీరు మాట్లాడుతుంటే మీరు మాట్లాడండి అంటే మీరు క్వశ్చన్లు వేస్తున్నారు. మీకు సమయం మీకు ఇచ్చా, మీరు ఇచ్చిన సమయంలో మీ కాల్ డిస్కనెక్ట్ అయింది. దానికి ఎవరేం చేస్తాం? మీ కాల్ డిస్కనెక్ట్ అయింది, అప్పుడు సమయం అయిపోయిన తర్వాత మళ్ళీ కనెక్ట్ అయింది మీది. చెప్పండి ప్లీజ్. మీరు సమయం 1 minute లో కంక్లూడ్ చేయండి. సమయం అయిపోయింది. ఒక్కొక్కరు విశాఖ శారదా పీఠానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టం, హిందువులు ఏమన్నా అన్నారా? అలాగే ఆ పీఠానికి పవన్ కళ్యాణ్ గారు ఇష్టం ఉంటారు, అతను నచ్చాడు. ఈ కేఎస్ ప్రసాద్కి ఎందుకు, నాకెందుకు, ఇంకొకరికి ఎందుకు? ఎవరికి నచ్చిన వాళ్ళు నేర్చుకుంటారో. రైట్, మీరు కంక్లూడ్ చేయండి. ఇప్పుడు చివరిగా ఏం చెప్తారు? మీరు చివరిగా ఏం చెప్తారు? ఎనలిస్ట్లకి ఏం పోయాకాలం వ్యతిరేకించారు. ఎనలిస్ట్ అంటే అవును వాళ్ళకి నచ్చింది, వాళ్ళకి నచ్చింది, ధర్మం అని అధర్మం అని. అలాగే శారదా పీఠం పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి నచ్చాడు, రేపు పొద్దున ఇంకో పీఠం చంద్రబాబు నాయుడు గారు నచ్చుతారు. చేసుకోవాలి, వచ్చిన నష్టం ఏంటి? రైట్ అక్షర్ సత్య గారు, మీ యొక్క అభిప్రాయం అర్థమైంది. మీ అభిప్రాయం అర్థమైంది. రైట్ 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 వయసు వచ్చింది ఎలా మాట్లాడడం ఎనలిస్ట్ పేర్లు మళ్ళీ. రైట్ 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 అక్షర్ సత్య గారు, వ్యక్తిగతంగా ఎవరిని అనొద్దు. ఎస్ ప్రసాద్ గారు కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. టీడీపీ గారు కృష్ణదేవరాయల గురించి అనపైసే తెలియకుండా అక్షర సత్యం గారు మాట్లాడుతుంటే నవ్వాలేడ వల్ల కూడా అర్థం కావట్లేదు. సామ్రాజ్య విస్తరణ ఇప్పుడు మ్యూట్ చేయరేంటి? ఒక్క నిమిషం. అక్షర్ సత్యం గారు మీరు కంక్లూడ్ చేశారు, మీ సమయం అయిపోయింది. అక్షర్ సత్యం గారు ఆయన మాట్లాడినివ్వండి. ప్రసాద్ గారు కంక్లూడ్ చేయండి సార్. ప్రసాద్ గారు కంక్లూడ్ చేయండి. అశ్వమేధ యాగం చేసిన రఘురాముడు కూడా సామ్రాజ్య విస్తరణే. అంటే నేను పరిపాలించేంత స్థాయి ఎదురు కాకుండా ఉన్నంత వరకు నా గుర్రం వెళ్తుందని చెప్పింది రఘురాముడు. సామ్రాజ్య విస్తరణ కాదు, అదంతా హిందూ ప్రాస్పరిటీని ముందుకు తీసుకెళ్ళడానికి వాళ్ళు చేసిన ఒక బృహత్తర కార్యక్రమం. అలాగే విజయనగర సామ్రాజ్య విస్తరణ కూడా హిందూ నేపథ్యంతో ముందుకెళ్తున్న తరుణంలో జరిగినవి. వీళ్ళకి ఏం తెలుసని మాట్లాడుతున్నారు ఒక్కొక్కరు. ఏమీ తెలియకుండా విజయనగర సామ్రాజ్య స్థాపనలో జరిగిన పరిణామాలు తెలుసా? రాయలసీమ రత్నాలసీమ అన్నారు. తర్వాత ఎప్పుడైనా ఆ మాట విన్నా? ఎప్పుడైనా అవన్నీ ఆ విధంగా సుభిక్షం చేసి చూపించగలిగాడు. కవులు కళాకారులకి పెద్దపీట వేయగలిగాడు. ఈ రోజు సంస్కృతిని దేశ విదేశాల్లో విస్తరించడానికి చేస్తున్న అనర్గల కృషికి విజయనగర సామ్రాజ్య స్థాపన జరిగింది. తర్వాత ఆయన ధీరత్వం, వీరత్వం, శూరత్వం గురించి తెలిసి మాట్లాడతారా? ఏదైనా ఏకఛత్రాధిపత్యంతో ఒక్కడే శాసించగలిగాడు. అది కృష్ణదేవరాయల చరిత్ర. ఆయన విజయనగర వాసి కదా, డబ్బా కొడుతున్నాడు. ఏంటంటే మీరు విజయనగర వాసి కదా, అందుకనే మీకు తెలిసిన విషయాన్ని డబ్బా కొడుతున్నారు. చదువుకొని వచ్చాలే కాదు, మాకంతా తెలుసులేండి. మీరు వాళ్ళ రోజున ఏదో మీకు తెలిసినట్టుగా మెత్త మ్యాటర్ చెప్తున్నారు. అవన్నీ మేము పుస్తకాల్లో చదివినాయే. మీకు సగం జ్ఞానంతో ఇవాళ రోజున మేము వచ్చాము మాట్లాడలే డిబేట్లోకి. పూర్తి అవగాహన ఉండే ఇవాళ రోజున డిబేట్లో మేము విజయనగర సామ్రాజ్యం అంటే కర్ణాటక వేదికగా జరిగిన సామ్రాజ్యం. మీరు ఆయన చెప్పుకుని సమాధానం మాకు కాదు. రైట్, విజయ్ కిరణ్ గారు కంక్లూడ్ చేయండి సార్. విజయ్ కిరణ్ గారు కంక్లూడ్ చేయండి. ఇక్కడ నుంచి లక్ష్మీకాంత్ గారు ఆగండి. కదండి గజపతి రాజులకి పవన్ కళ్యాణ్ గారు అంటే చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు పళ్ళున్న చెట్లకే రాళ్లు పడతాయండి. పవన్ కళ్యాణ్ గారు ప్రజల యొక్క విశ్వాసం, ప్రజల యొక్క ప్రేమని చూరగొన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయన వల్ల వీళ్ళు పడినటువంటి ఇబ్బంది ఏంటనేది వాళ్ళకి తెలుసు. కాబట్టి ఏదైనా కానీ పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడం ద్వారా వీళ్ళు టార్గెట్ చేసి ఆ నెపాన్ని తెలుగుదేశం పార్టీ మీద లోకేష్ గారి పైన వేసి తద్వారా రాజకీయ పబ్బం గడుపుకుందాం అనేటువంటి రాజకీయ కుట్రలో భాగంగా చేసినటువంటి అంశాలే తప్ప దీంట్లో వేరే విధమైనటువంటి సమస్య లేదు. రెండోది, పవన్ కళ్యాణ్ గారికి సేవ చేసేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి. ఆయనకి ఏదన్నా బిరుదిస్తే దానికోసం ఏడవలసినటువంటి అవసరం లేదు. అందరం కూడా మన తెలుగువాడికి ఇచ్చినటువంటి దానికి సహజంగా అయితే ఎవరైనా కానీ ఆనందం వ్యక్తం చేయాలి, కానీ దాంట్లో
ఇవన్నీ కూడా విమర్శించే విధంగా మాట్లాడటం అనేది నిజంగా ఇది భావదారిద్ర్యానికి నిదర్శనం. రైట్. విజయ్ కిరణ్ గారు ధన్యవాదాలండి. ఈ చర్చలో పాల్గొన్న ధన్యవాదాలండి. అక్షర్ సత్యం గారు ధన్యవాదాలండి. కేఎస్ ప్రసాద్ గారు ధన్యవాదాలండి. ఎల్ఎం మోహన్ రెడ్డి గారు ధన్యవాదాలండి. లక్ష్మీకాంత్ గారు చర్చలో పాల్గొన్నందుకు. ఏది ఏమైనప్పటికీ కూడా మరి పవన్ కళ్యాణ్ మీద ఏడ్చే వాళ్ళ సంఖ్య ఎక్కువైపోతుందని, దానిలో మీరని వైసీపీ నాయకులు అయితే టీడీపీయే దానికి అవసరం ఉంది కానీ మాకు అవసరం లేదని వైసీపీ అంటుంది. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం ఎవరికి ఏంటి అనేది తెలుసు. జన సైనికులు కావచ్చు, జనసేన నేతలు కావచ్చు, టీడీపీ నేతలు కావచ్చు, అన్ని వేళ్ళు మరి వైసీపీ వైపు చూపించడానికి మనందరం చూస్తున్నాం. ప్రజలు ఏమనుకుంటున్నారు అనే దానికి పక్కన పెడితే ఏదైతే ఈ అభినవ శ్రీకృష్ణదేవరాయ అని ఏదైతే బిరుదిచ్చారో ఆ బిరుదునైతే తీవ్రంగా కొంతమంది తెలుగులో ఉన్న వాళ్ళే కొంతమంది అబ్జెక్ట్ చేయడానికి చూస్తుంటే ఇది కరెక్ట్ కాదు అని చెప్పి జనసేన నేతలు, కూటమి ప్రభుత్వ నేతలు అయితే అంటున్నారు. మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి. ఏనా నమస్తే.